బ్యాంక్ చాప్టర్ తరఫున జరుపుకున్నామండి. Our chapter has the credit of organizing EAMCET rankers felicitation right from the year 2000 every year and till now we have conducted 17 times to encourage EAMCET rankers of our RVS community who secured top ranking in 1000 and below both from engineering and medical streams and every ranker was given a gold medal and few more presentations. We have children in the IIT rankers also. And best example is our own chief guest daughter is there. She is IITian. We are very proud of you, sir, and your children. And that function was organized in the year 2017-18. Sri K. Ramanandam Garu, our senior member, he was the program chairman for this program since 15 years. And I request all the members to give a big applause, sir, to Ramanandam Garu. Sri Nagesh, personality developer, and Dr. Alapati Lakshmi Narayana, familiar as Tagline King, who is very kind enough. He has also attended today's function. We are very thankful to you, sir. Thank you, sir. And Sri KCB Gupta Garu, our senior member, writer, alage Srimati Yalamarti Anuradha Garu, Sri Kotta Ramanandam Garu, he himself has published several books on spiritual matters. Sri K. Ramanandam Garu secured honorary doctorate award from Asia Vedic Culture Research University, Hosur, Tamil Nadu in the year 2021. Sir, we are very proud of you, sir, to get a doctorate from the university, and you are our member, sir. We are very, very fortunate to have such type of senior members in our chapter. And I also mentioned the great thing of Sri K. Ramanandam Garu. He is Walkers International President in 2007 and created a new record by opening 111 new clubs during his tenure. Everybody will go to his house and take his blessings and guidance. Whenever any new organization being started, sir will be remembered by everybody, sir. We are very fortunate to have you, sir, in our chapter. And another thing, conducting matrimonial meets virtually in June 4 times successfully by our chapter is a fantastic achievement, sir. And it is still hard to believe. అసలు 4 సార్లు మేము జూన్లో ఆర్యవైశ్య వధువునే పరిచయం చేసామంటే చాలా అద్భుతంగా చేసాము. అది మేము చేయగలమా అనుకుంటే మా వెనకలుండి రమణయ్య గారు చాలా అద్భుతంగా పెద్దవారైనంటే నిజాం వెంకటేశ్వర గారు ఇలాంటి వారి సలహాలతో వారి ఈ పాయింట్ నేను చెప్పడంతో ఏం చేయాలి అనే ప్రోగ్రాంలో ఆలోచనలో మన కమిటీ సభ్యుల ఆలోచన మేరకు మ్యాట్రిమోనియల్ కార్యక్రమం పెట్టే బాగుందని అనుకున్నాం. అంటే ఎలా చేయాలి అందరికీ అనుమానమే, అందరికీ ఇబ్బంది, ఎట్లా ముందుకెళ్ళాలనేది ఒక ప్లాన్ ప్రకారం మనం అమ్మవారు మనకు ముందుగా నడిపించారు. ఫస్ట్ ప్రోగ్రాం చేశాం, 116 మంది ఇచ్చారు. జూమ్లోనే అన్ని కార్యక్రమాలు కూడా జూమ్లోనే. అరే చాలా చక్కగా చేశారని ఎన్నో ప్రశంసలు పొందాం. అలాగే 2వ చేసాం, 3వ చేసాం, 4వది కూడా చేసాం. ఈ 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 ప్రోగ్రాంలు చేయాలనుకున్నాం. 4వ ప్రోగ్రాం చేశాం. దాదాపు 300 మందికి పైగా మనకు రిజిస్టర్ అయ్యారు. దీంట్లో ముఖ్యమైన విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, దాదాపుగా 120 మందికి ఇదే సంబంధంలో పెళ్లి జరిగింది. 120 మందికి ఎందుకు తెలిసింది, ఎలా తెలిసింది అంటే, 2వ ప్రోగ్రాం చేసి మా అమ్మాయికి పెళ్లి గురించి సార్ ఇలాగా మేము తెలుసుకుంటే దాదాపుగా 120 మందికి పెళ్లి లేనట్టుగా మనము తెలుసుకున్నాం. మనకి ఎంతో గర్వకారణంగా ఉంది. మన ఇంట్లో కూర్చొని ఒక పుణ్య కార్యక్రమం 120 మందికి పెళ్లి చేయడం అంటే సామాన్యం కాదు. అది ఎందుకు జరిగింది అంటే నేను అది కూడా చెప్తున్నాను. మనము బ్యాంకర్స్ ఒక పద్ధతికి అలవాటు పడేవాళ్ళం, ఒక క్రమశిక్షణకు అలవాటు పడేవాళ్ళం. మన బయోడేటా చూసినట్టయితే ఇది బ్యాంకర్స్ నుంచి వచ్చింది, దీనికి ఎంక్వైరీ అవసరం లేదు ఎక్కువగా అనేది ఒక నిర్ణయానికి వస్తాం. దాని తర్వాత వాళ్ళకు గోత్రాలు, జాతకాలు, మంచి చెడ్డ అన్ని కుదిరినాక మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ ఈ సంబంధం మేము అనుకుంటున్నాము, పర్వాలేదు అంటే పూర్తిగా నాకు తెలవదు, అన్ని మీరే విచారించుకోవాలి, నేను ఏదైనా మాట్లాడమంటే మాట్లాడడం కాదు, కానీ మిగతా విషయాలను మేము చెప్పలేము, గో హెడ్ అన్నారు. వాళ్ళ సార్ పెళ్లి కుదిరింది అన్నారు.
ఎందుకు చెప్తున్నానంటే మనము కూర్చొని ఇంట్లో కూర్చొని 120 మందికి పెళ్లిళ్ళు చేయడం అంటే ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఇదంతా ఎందుకు జరిగింది? మనం ఇలాంటి కూడా మంచి కార్యక్రమం చేస్తున్నామని. So conducting matrimonial meets virtually Zoom 4 times successful by our chapter is a fantastic achievement and it is still very hard to believe. A big thanks to Sri T.L. Veera Garu, Sri V. Somsekhar, TCS officer and Sri Grandi Ramesh Garu for their technical support at back-end level, and I also thank our legends Sri P.V. Ramnaya Garu, Kota Nageswara Garu, KCB Gupta Garu, Kotta Ramanandam Garu, PCH Veeraj Garu, KVS Gupta Garu, GNR Murthy Garu, CA Sri G. Ramamohan Rai Garu. Very well, he is present in today's function. We are very fortunate to have you, sir, in today's function. And Sri Madhi Hanmantarao Garu, Sri Gajawada Narayana Garu, Sri Nijam Venkateswaran Garu, and Srimati Appana Satyabhavani Garu, Sri Ragasaila Garu for their support in getting more number of participants and profiles to our Bangman Avuba chapter meeting. And all these programs are, you can see in YouTube, sir. In the year 2019-20 to Annadana Danam scheme at Sri Ashtalakshmi Temple, Kottapet, Hyderabad, and an amount of 1,76,113 to Sri Rama Janmabhoomi in the year 2020-21, and Go Seva donation of rupees 55,555 in the year 2020 to Karnool, where Goshala Ashram was burnt in a fire accident. And an amount of 63,000 He Seva and 38,000 Annadanam in the year 2021 was given to Sri Ramanuja Sahasravi Samaratmanam at Muchindal, Hyderabad. A big thanks to our members for their voluntary donations on the call given by the President for all these noble activities from time to time. Huge thanks to Sri Kotta Ramanandam Garu, our senior and founder member of our chapter, who has volunteered to give liberal donation to various service organizations through our chapter, and a single donation of 1 kg silver bar to Vasavi Amma Temple at Gorbanda, Hyderabad, for using it for silver saree making for the deity. We are very happy, sir. We are very fortunate for this. It also gives me great pleasure in honoring the following legends by our chapter. And today's chief guest, one of the persons, Sri Sadasiv Gupta Garu is also here, and Badrinath Garu is also on the dais. We are very fortunate to have both of you in our today's function, sir. So I mentioned the names of top people, Dr. Radhasri Garu, and Sri Chokkavarpu Venkatramana Garu, and Dr. Arjun Rayapudi and Dr. Shobha Rayapudi Garu, and Dr. Sunita Garu, and Dr. Raviraj Garu. Several members I have mentioned. Due to time problem, I am not reading all. It is mentioned in my report, sir. And several health programs for the benefit of our members we have conducted. Health checkups at a very reasonable discounted rates with corporate hospitals in Hyderabad. We have conducted Wins Hospital, Begumpet in the year 2021 February, and as many as 130 members have participated and got benefited with that. And in 2022 at Medsis Hospital, LP Nagar, we have also conducted, and as many as 170 members along with their families got benefited with that program. And we have conducted Meet the Doctor program also in June. All are very successful, which are appreciated by everybody. All the programs are tremendous success, and a big thanks to our community legends, patrons, Sri Bogavaram Dayanand Garu, MLC, Sri Uppala Srinivasa Gupta Garu, Chairman TSTDC, and Sri Amarvadi Lakshminarayan Garu, Chairman TSDC, Sri Koleti Damodar Garu, Chairman TS Police Housing Corporation, and Sri Bandar Subbarao Garu, CMD Steelwell Corporation Private Limited, and Sri Rajamouli Garu, MD RS Brothers, and Sri YVGK Murthy Garu, MD AS College, Hyderabad. I sincerely extend my thanks to the donors, sponsors, conveners, co-conveners of various programs and other organizations who have helped in getting more number of patrons to our chapter. To accomplish all calendar activities of our checklist. Conducting AGM is got delayed due to COVID-19, for which I regret. This program in the COVID-19 valla koddiga delay ayindi. And this deep sorrow our chapter has placed in its record their dedicated excellent service rendered to our community and towards
good people of the society. My name is Sri SVVS Murthy Garu, Rayapudi Mohan Das Garu, Addepalli Nageshwara Garu, Sri Nandanuri Rajam Garu, Sri MS Balakrishna Garu, Sri I hope that I have been able to live up to your expectations, sirs. Finally, once again, I extend my sincere thanks from my bottom of heart to our all EC members who have given me this opportunity to serve our chapter in the capacity of secretary. With warm greetings and best regards, sir. Thank you very much, sir, for giving this opportunity. మా ప్రెసిడెంట్ కేవీఎస్ గుప్తా గారిని కూడా సబ్మిట్ చేయవలసిందిగా చెప్తాను. పెద్దలకి ఆక్యుపై చేసినటువంటి పెద్దలకి అందరూ ఆశీనులైనటువంటి అందరికీ నమస్కారాలు. నా పేరు కొత్తమాస్ వెంకట సత్యనారాయణ గుప్తా. నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. 1968లో వచ్చాను ఇక్కడికి. నా గురించి నేను చెప్తున్నాను. నేను ముందు సర్వీస్ కమిషన్ క్యాండిడేట్గా గవర్నమెంట్లో చేశాను 4 సంవత్సరాలు. తర్వాత చిన్న కారణం వల్ల ₹1 తేడా ఉంటే చేద్దాం నేను బ్యాంకులో చేరాను. ఇక అక్కడి నుంచి 1970 నుంచి బ్యాంక్లోనే బ్యాంక్లోనే రిటైర్ అయిపోయాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వచ్చేసాను. సరే నేను కాలనీ ఒకటి ప్రమోట్ చేశాను 1975లో. ఎస్హెచ్ కాలనీ GA2 అని చెప్పేసి దాంట్లో 66 మంది మెంబర్స్ ఉన్నారు. తర్వాత నేను కాలనీకి ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్గా చేశాను. ప్రస్తుతం ట్రెజరర్గానే ఉన్నాను. తర్వాత దీంట్లో బ్యాంక్ చాప్టర్లో ట్రెజరర్గా ఉన్నాను. ఓల్డ్ ఏజ్ హోమ్లో సెక్రటరీగా ఉన్నాను. మా 5 కాలనీలు అక్కడ ఎస్హెచ్ కాలనీస్కి నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. కోఆర్డినేషన్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇది నా విషయం. తర్వాత ఈ అకౌంట్స్ విషయానికి వస్తే ఇది 2017లో మేము కొత్త కమిటీ రావడం జరిగింది. ముందు దీని గురించి ఇప్పుడు ప్రజెంట్ అకౌంట్స్ గురించి చెప్పిన తర్వాత పాస్ ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. క్లుప్తంగా చెప్తాను. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా చెప్తాను. తర్వాత ఇప్పుడు అకౌంట్స్ 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2020 రిసిట్స్ చదువుతున్నాం అండి. SBI అకౌంట్ బ్యాలెన్స్ 1,25,709.98. ఓపెనింగ్ సేవింగ్స్ బ్యాలెన్స్ 2,000 ఇన్ చైతన్య బ్యాంక్ 2,262. ఇయర్ అండి 41,824. Patrons from patrons 50,100. Donations 1,33,000. Term deposit interest 81,390. Savings bank interest 8,052. Sachidev program 37,077 rupees. Teachers Day program 15,000 rupees. Gold medals 2,22,000. Vargal tour 38,984. Kartik Samaradhana 95,680. Knowledge meet 8,000. Gandhi Jayanti program donations 1,80,000. Medical camp 1,23,913 rupees. Anandagiri Hills tour 36,991. Ashlakshmi temple donations 1,11,951. Yearly total 12,78,498. 2019 నుంచి 31/3/2020 టోటల్స్ రిసీట్స్ అంటే 12,78,404.98 రిసీట్స్ పేమెంట్స్ అదేను. అయితే ఆ బ్యాలెన్స్ షీట్ కూడా ఒక మాట చెప్తాను. బ్యాలెన్స్ షీట్ FDRs అండి 10,20,003 రూపీస్. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,52,296.82. Savings bank balance in Chaitanya Bank 2,262. Cash on hand 2,166. Total 13,76,727.82 during the ending of March 20. తర్వాత ఈ ప్రజెంట్ ఇయర్ రిసీట్స్ పేమెంట్స్ ఎంత అండి? Opening balance in savings bank account in Union Bank of India 1,23,087.70. Savings bank balance in Chaitanya Bank 2,262. Cash balance 2,923. Matrimony program third 63,016 rupees. Sachideva Vratam 7,192. Term deposit interest 35,528. Savings bank interest 3,141. Food for needy 1,21,765. Medical lab test conducted at Kachiguda 8,995. Medicines lab test conducted at LB Nagar 1,44,865. Sri Ramanuja Sahasrati Samaroham 1,11,118. Matrimony program 4 51,769. These are the receipts and the total.
6,75,661.70. And in respect of payments, bank charges 426.45. Gayatri Go Seva Samiti 55,555. Ugadi Sambaralu 9,925.95 paisa. Matrimony program third 19,758. Bala Kadha Sudha 5,471. Satyadeva Vratam 7,424. Satyadeva Vratam Prasadam 5,116. Sri Krishna Vesha Dharana 1,967. Varalakshmi Vratam 2,192. Sri Kanyaka Parameswari Temple Dasara Navaratralu 5,601. Mother's Day expenses 3,810. Food for needy 12,904. Vasvi Jayanti expenditure 1,116. Guru Purnima 1,116. Independence Day celebrations 2,058. Teachers Day celebrations 2,549. Zoom kettles and gifts to matrimony program 8,564. Medical lab test at Kachikoda refunds 8,995. Donation to Sahiti Sravanti 4,000. Sri Ramanuja Sahasrabdi Samaroham ghee 63,000. Sri Ramanuja Sahasrabdi Samaroham Annadanam 38,000. Sri Chakra Sahita Kanyaka Parameswari Atmarpana Prasadam 3,116. Medicines lab test refunds 8,993. Next to Medicines Hospital 1,34,865. Conveyance 2,039. Shawls 2,700. Next to Rachana Kothari Sila Vigram manufacturing charges on account of late Sri our PT Kandra Garu 25,116. Closing balance in savings bank account Union Bank of India 1,88,137.35 paisa. Closing balance in savings bank account in Chaitanya Bank 2,262. Cash balance with the treasurer 137 rupees. Cash balance with the president 757 rupees. So balance code balance sheet final. Last balance. 2022 March కండి FDRs 14,49,304. Savings bank balance in Union Bank of India 1,88,137.35 paisa. Savings bank balance in Chaitanya Bank 2,262. Cash on hand with treasurer 137 rupees. Cash on hand with president 757. ఒక విషయం అండి మనం తెలుసుకోవాల్సింది యాక్చువల్గా నేను 2017లో చార్జ్ కొత్త కమిటీ వచ్చింది. అంతకుముందు కమిటీ మాకు హ్యాండ్ ఓవర్ చేసింది 2010 నుంచి నా దగ్గర డేటా ఉందండి. యాక్చువల్గా ఉంది 21,220 2010లో. తర్వాత 2011కి వచ్చేప్పటికి 129,821 ఉందండి. 12కి వచ్చేప్పటికి 2012కి వచ్చేప్పటికి 148,870 ఉంది. 2013కి వచ్చేప్పటికి 2,90,000 ఉంది. 14కి వచ్చేప్పటికి 2,59,208 ఉంది. 15కి వచ్చేప్పటికి 267,461 ఉంది. 16కి వచ్చేప్పటికి 2,80,463 ఉంది. మేము ఛార్జీ తీసుకునేటప్పటికి 298,587. అది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంది. ఆ రోజు 64,940 ఓన్లీ. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. మీ కమిటీ వచ్చేటప్పటికి యాక్చువల్లీ 2010లో ఇచ్చిందే 21,220 క్వైట్ రాంగ్. ఎందుకంటే మన మెంబర్స్ కూడా ఎవరు పట్టుకోలేదు. యాక్చువల్గా అప్పటికే దాదాపు 5.5 lakhs to 6 lakhs ఫండ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు రిపోర్ట్ కాలేదు, ఎలా రిపోర్ట్ కాలేదు, ఎలా మిస్ అయింది ఎవరికి తెలియదు. యాక్చువల్గా లాస్ట్ కమిటీ మాకు రికార్డ్స్ పంపించారు. అందులో ఒక జిరాక్స్ కాపీ దొరికింది మాకు. రమణయ్య గారు నాకు ఇచ్చారు. ఇదేమిటో ఒకసారి చూడొచ్చు. దాన్ని వెలికి తీయడం వల్ల మాకు దాదాపుగా 7 lakhs దాకా దొరికినాయి. రెండోది మమ్మల్ని బ్యాంక్ 2005లో డిపాజిట్ చేశారు. మేము వెళ్ళి నవ్వారు. మాకు చాలా అవమానం కలిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఏంటి మీరు బ్యాంకర్ ఏంటి 2005లో డిపాజిట్ ఇప్పుడు అడుగుతున్నారా? 2017 ఏమిటంటే నవీనా కానీ పర్వాలేదండి అసలు ఉన్నాయా లేవా చెప్పండి సార్ అంటే అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి మా సాఫ్ట్వేర్ చేంజ్ అయిపోయింది డిపాజిట్స్ లేవండి అన్నారు. అప్పుడు నేను అన్నాను బ్యాంక్ మ్యాన్ ఒకటి కొట్టి చూడండి ఎవరో దొరుకుతాయో చూడండి, ఉంటే సరే లేకపోతే పర్వాలేదు. కొడితే అప్పుడు దొరికినాయి 4 పీసులు. అప్పుడు మిగతా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు. 3 బ్రాంచెస్కి వెళ్ళాను నేను. ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మాయన్నా ఉన్నాయి. అప్పుడు 3 బ్రాంచెస్లో ఇన్ఫర్మేషన్ దొరికింది నాకు. మొత్తం దాదాపుగా అవే మాకు ఇంట్రెస్ట్ 8 lakhs అయిపోయినాయండి. యాక్చువల్గా మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు వైశాఖంలో ఈసీ మీటింగ్ పెట్టుకుంటాం ఎవ్రీ మంత్.
పెట్టుకుంటే దానికి హోస్ట్ ఎవరు మనకి ఇస్తారు 1200 రూపాయలు అనేటువంటి ఎదురు చూసాం. ఎవరు ఇస్తారు, ఇవాళ ఎవరు ఇస్తారు కానీ మన దగ్గర 8 లక్షల పైన మిస్ అయిపోయినాయంటే మరి ఏం చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? చివరికి అవే ఇప్పుడు అన్నీ అయినాయండి. ఇప్పుడు 60 lakhs వచ్చిందండి బ్యాలెన్స్. ఇది విషయం కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మెంబర్స్ అందరూ అలర్ట్గా ఉండాలండి. ఊనే మీటింగ్ అటెండ్ అవ్వడం కాదు. యాక్చువల్గా ఏంటి స్టేట్మెంట్, ఎందుకు వచ్చింది ఇది, అది మీరు కంపల్సరీ మనం చూసుకోవాలండి. అంటే నేను ఎవరిని పాత వాళ్ళని నిందించడానికి కాదండి, మెంబర్స్ అలర్ట్గా లేరనేటువంటి విషయాన్ని నేను పదే అదే చెప్తున్నాను. ఎందుకంటే 21,000 ఏంటండి, దాదాపు 6-7 లక్షలు ఉండవలసిన బ్యాలెన్స్. కాబట్టి ఇవాళ 16 lakhs వచ్చింది, చాలా సంతోషం. వచ్చే బ్రదర్ కూడా వాడి మీద కూడా మీరు జాగ్రత్తగా కన్నేసి ఉంచాలి. డిపాజిట్స్ మిస్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అందరికీ ధన్యవాదాలు. పేషెంట్ గారు గురువు గారు ఐ సదాశివ గుప్తా గారికి ముఖ్యంగా నమస్కారం. సోమా భరత్ గారు ఆయన అడ్వకేటు, ఆడిటరు, టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. కానీ ఎక్కడ మనకి పేపర్లో కానీ ఫోటోలు కానీ ఎవరి దగ్గరికి వచ్చి కనపడటం కానీ ఒక టీవీల్లో కానీ ఎక్కడ కనిపించరు. ఆయన అంత గొప్ప మనిషి. వారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి రావటం అనేది నాకు తెలిసి నేను చూసిన ఈ 3 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైము. మన రిక్వెస్ట్ని వారు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రమణయ్య గారికి, ప్రెసిడెంట్ గారికి, సంపత్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి నమస్కారాలు. 7 lakhs FD అనేది ఫిక్స్డ్ డిపాజిట్ ఆంధ్ర బ్యాంక్లో ఉండేదండి. ఆ చేతికి మా చేతికి కూడా రాలేదు ఫిక్స్డ్ డిపాజిట్. ఎస్బీఎస్ పూర్తి గారు ఎక్కడ పెట్టారో, ఒరిజినల్స్ ఎక్కడ ఉండిందో, ఎవరి దగ్గర ఉండిందో తెలియకుండా ఉంటే దాని గురించి చూసి చెప్పడమైంది. ఆ అకౌంట్స్ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్తో ఉన్నదే చేశాము. బ్యాలెన్స్ షీట్లో దీని ముందు ఎవరు బ్యాలెన్స్ షీట్లో వెయ్యలేదు. 10 ఏళ్ళగా బ్యాలెన్స్ షీట్లో లేదు. ఆ ప్రింటింగ్ అనేది లాస్ట్ టైము మనం అడ్రస్ బుక్ అంతా చేసుకుని ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అడ్రస్ బుక్ ఒకటి ప్రిపేర్ చేసి దాంట్లో 5 years నుంచి 7 years కానీ అకౌంట్స్ మనం ఇవ్వడం జరిగింది. అన్ని క్యాష్ బ్యాలెన్సెసే. వారు వచ్చినప్పుడు మేము చెప్పాము ఈ మరి ఒక ఎఫ్డీస్ ఉండాలంటే మీ కొన్ని ఎఫ్డీస్ ఏమో ఇంకా అవోపా బ్యాంక్ అని చెప్పండి కాదండి, అది ఇంకా ఉమెన్స్ మీద ఉన్నది. దాని మీద కూడా ఒక 1 or 2 lakhs ఎఫ్డీస్ ఉన్నాయి లేడీస్ది, లేడీ గ్రూప్ మీద. సో ఈరోజు ఎవరు ఒక లేడీ రిప్రజెంటేటివ్ రాలేదు. ఓకే, సో వాళ్ళ బ్యాలెన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. ఈ బ్యాలెన్సెస్ మన దగ్గర ఎప్పుడు వచ్చిందని చెప్పి మధ్యలో ఇప్పుడు మేము కూడా సహకరించి బయట దాన్ని రికార్డ్ తీసిన తర్వాతనే అవి బయటకు వచ్చింది. సో చెప్పడం ఏమంటే ఒక్కొక్క ఇటుక పెట్టి మేము తయారు చేసిన ఆర్గనైజేషను. మీరు చూస్తుంటారు, ఆయనే చెప్పారు 2010లో 27,000 రూపాయలతో స్టార్ట్ అయిన బ్యాలెన్స్ని 2.5 లక్ష చేసి మేము చేతికి ఇవ్వడం జరిగింది. దాంట్లో అజ్ఞాతంగా ఒక 7 లక్షల ఎఫ్డీ వేరే ఉండిందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. టోటల్ 2.5 lakhs ప్లస్ ఒక 5 lakhs 7.5 lakhsని మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద ఒక ఇంట్రెస్ట్ అన్నీ కలిపి 8 lakhs దాకా వెళ్ళింది. ఈరోజు అది 16 lakhs అయింది. చాలా సంతోషం. ఓకే, ఏదంటే మీరు అందరూ జాగ్రత్తగానే ఉండాలి. కానీ ఇక్కడ ఆ జాగ్రత్త అనే విషయము పాత వాళ్ళు ఏదో తప్పు చేశారన్న మాట కాకుండా ఏదో అజాగ్రత్తగా జరిగిన విషయం అని. ఎందుకంటే బ్యాంక్ అకౌంటే అది క్యాష్ కాదండి, క్యాష్ డీలింగ్ ఎవ్వరు చేయలేదు. అది పాత వాళ్ళు పెట్టిన బ్యాలెన్స్, మా పీరియడ్లో పెట్టిన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. వాళ్ళు ఎఫ్డీ మాకు సరిగా మాకు ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాబ్లం జరిగింది. తర్వాత కూడా మేము వాళ్ళు చూసుకున్న తర్వాత ఆ బ్యాలెన్సెస్ బయటకు వచ్చాయి. ఆ ఒక క్లారిటీ ఇవ్వడానికే నేను ఈ ఒక చిన్న అవకాశం కోరాను. థ్యాంక్స్ అండి రమణయ్య గారు, నాకు ఈ అవకాశం వచ్చిందండి. థ్యాంక్ యూ. బాబురావు గారు నా గురించి చాలా ఎక్కడ చెప్పారు. భయమే కావాలి మాట్లాడాలి. ఎందుకంటే అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు బ్యాంకులలో పనిచేసి ఒక బ్యాంకింగ్ వ్యవస్థనే కాదు, బ్యాంకులలో పనిచేయడం అంటే నిరంతరం ప్రజలతో సంపర్కం ఉంటారు. వివిధ రకాల మనుషుల్ని కలుస్తూ ఉంటారు. కాబట్టి అసలే మీతో మాట్లాడాలన్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలనే ఆలోచనతో ఉన్న క్రమంలో
బాబురావు గారు నా గురించి ఆయన అభిమానం అని చెప్పారు. వేదిక మీద ఉన్న పెద్దలు తుల్యులు అందరికీ, సదాశివ గుప్త గారికి, బద్రీనాథ్ గారికి, అధ్యక్షులు రమణయ్య గారికి, మురళీకృష్ణ గారికి, కేవీఎస్ గుప్తా గారికి, సంపత్ కుమార్ గారికి, మీ అందరికీ నమస్కారం. ఒక విషయం మాత్రం బాబురావు గారు చెప్పిన విషయంలో నుంచి తీసుకుంటారు. ఏంటంటే గత 3 సంవత్సరాలుగా కమ్యూనిటీకి సంబంధించిన ఏ రకమైన మీటింగ్లకు వెళ్ళలేదు. ఒక 3 years క్రితము డాక్టర్స్ మీటింగ్ ఒకటి అయింది. ఆ డాక్టర్స్ మీటింగ్కి వెళ్ళారు. తర్వాత సరే నేను టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా అనేక ప్రచార సభలలో మాట్లాడుతూ ఉంటాను. ఆ సందర్భంగా ఎలక్షన్స్లో కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్లు అవుతూ ఉంటాయి. దాంట్లో కూడా మాట్లాడుతూ ఉంటాం. ఈ హోప్ ఆఫ్ యాంక్మెన్స్ చాప్టర్ ఏదైతే ఉందో మీటింగ్ పెట్టుకుంటున్నారు. సర్వసభ్య సమావేశం యాన్యువల్. ఎందుకు అని అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ మీటింగ్స్లో కానివ్వండి, ఎలక్షన్ రిలేటెడ్ మీటింగ్స్లో కానివ్వండి, తర్వాత 2014-15 ఆ ప్రాంతంలో కమ్యూనిటీ మీటింగ్స్లకి చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. నేను జనరల్ సెక్రటరీ అయిన పెద్దపాడు, ఖమ్మం, నల్గొండ ఈ డిస్టిక్లో చాలా సన్మాన సభలు పెట్టారు. జనరల్గా సన్మానం అంటే ఇష్టం లేదు. నేను దాన్ని ఒక వేదిక చేసుకొని కొన్ని విషయాలు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. అది సమాజహితంగా, తర్వాత కమ్యూనిటీ హితంగా ఉన్న విషయాలు ఉన్నాయి. వాటిని ఇలాంటి పెద్దలంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అనే ఉద్దేశంతో ఆ మీటింగ్లలో కూడా మాట్లాడాను. ఈ క్రమంలో నాకు కమ్యూనిటీ మీటింగ్లలో మాట్లాడే ముందు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాను. జనరల్గా ఏ టౌన్కి వెళ్తే ఆ టౌన్లో బంధువులు ఉంటారు, పరిచయస్తులు ఉంటారు. అంతో ఇంతో అయ్యో మన కమ్యూనిటీ నుంచి ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు, పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి బాగా తెలిసిన వ్యక్తి అని దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఈ ఛానల్స్ ద్వారా ఈ సమాచారాన్ని, చాలా సమాచారాన్ని సేకరించేవాళ్ళు. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఒక 6 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో, హైదరాబాదు 14 కాకుండా 13 మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే మొత్తం 133 అర్బన్ బాడీస్, మున్సిపాలిటీస్, పెద్ద టౌన్స్, మున్సిపాలిటీ స్థాయి టౌన్స్, ఈ అన్ని ప్రాంతాలలో, ఇంకా విలేజెస్, తర్వాత సి క్లాస్ టౌన్స్ ఏదైతే ఉన్నాయో, సి కేటగిరీ టౌన్స్, క్లాస్ ఇతరాలు సి కేటగిరీ టౌన్స్ ఏదైతే ఉన్నాయో ఈ అన్ని చోట్ల కూడా వయసులు నడిపించే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. షాపులు కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, దాదాపు 2000 రైస్ మిల్లులు ఉన్నాయి, ఒక 122 పప్పు మిల్లులు ఉన్నాయి, ఆయిల్ మిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా జిన్నింగ్ మిల్స్, కొత్తగా జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఇవన్నీ మెజారిటీ ఏంటంటే 90% ఇవన్నీ కూడా వైశ్యుల పర్యవేక్షణలో నడుస్తారు. ఒక 6 లక్షలు ఈ రాష్ట్రంలో 6 లక్షల ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి కారణభూతమైన కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ. చాలా గర్వించదగ్గ వ్యవహారం. సుమారుగా ఎంతమంది ఉన్నారు? ఒక 3000 మంది డాక్టర్లు, దాదాపు 2000 మంది చార్టెడ్ అకౌంటెంట్స్, ఒక 1000 మంది, సుమారుగా ఒక 100 అటు ఇటు కావచ్చు కానీ వేలలో తేడా చెప్పారు. ఒక 1000 మంది అడ్వకేట్లు ఉన్నారు. కానీ ఇంతవరకు వయస్సులలో చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేం బాధపడట్లేదు ఆ విషయం. నేను ఒకదానికి సంతోషపడతాను. కానీ మిగతా వయసులో ఆడుకునేటువంటి ఆత్మగౌరవం, అది నేనేమి
మీకు నా నేపథ్యం తెలియాలి. నేను ఇక్కడ నా మిత్రులు ఒకతను ఉన్నాడు, నేను గుర్తుపట్టలేదు, వారే గుర్తుపట్టారు. తర్వాత నేను రీకలెక్ట్ చేసుకున్నాను. వెంకటేష్ నా క్లాస్మేట్, నా 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నాను. మేము ఒక వామపక్ష విద్యార్థి ఉద్యమంలో వచ్చి నా జీవితం మొదలైంది. నాకేమీ కుల దురహంకారం లేదు, కానీ సమాజాన్ని సరిగా చూసుకునే ప్రాసెస్లో ఎవరు సమాజానికి ఉపయోగపడుతున్నారు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించే వాళ్ళు సమాజానికి ఉపయోగపడుతున్నట్టా లేదా చెప్పండి. మరి వాళ్ళకి సరైన గౌరవం దొరుకుతుందా? మనకేమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి రావాల్సిన గౌరవం దొరకకపోవడం ఒక పక్కన అట్లా వదిలిపెడితే చులకనగా మాట్లాడడం కూడా గమనిస్తాం. కమ్యూనిటీ మర్యాద దక్కించుకోవడం అనేది ప్రథమ కర్తవ్యంగా నాకు కనిపిస్తాం. ఎందుకు మర్యాద రావట్లేదు మనకి అనేది కూడా కొత్త. పెద్దలు మీరందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అడుక్కునేవాడు ఎవరు లేడు అనేది ఎందుకు అనిపించారు. ఆత్మాభిమానంతో బతికే మనని అన్యాయంగా చులకనగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, తర్వాత సహించదగింది కాదు. దీన్ని మనం ఆలోచించకపోతే ఉనికికి ప్రమాదం వస్తుంది. ఎలా కులం ఉన్నది, నాకు కులంతో నాకు సంబంధం లేకుండా పెరిగిన వాడిని రాజకీయాలు. కానీ ఒకసారి విషయాలన్నీ కూడా దగ్గరుండి చూసిన తర్వాత కులానికి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ మాత్రం నాకు స్పష్టంగా ఉంటుంది. మీరు ఎవరికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. కానీ అవమానపరచొద్దు కదా, గౌరవించాలి కదా. ఈ గౌరవాన్ని సాధించుకోవడం అనేది ఇవాళ ఒక ముఖ్యమైన విషయం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంత ధైర్యం ఉండాలి. జీవిత రాజశేఖర్ ప్రేమ ఆమె మీద యుద్ధం ప్రకటించమని నేను చెప్పట్లేదు. మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి సమాజంలో మన పట్ల అనే దాని మీద చెప్తాను. నేను ఇక్కడ ఉపన్యాసం కూడా ఇవ్వట్లేదండి, నేను పంచుకుందామని వచ్చినాను. కొన్ని విషయాలను పంచుకుందామనేది కార్యక్రమంగా పెట్టుకొని వచ్చినాను. ఎంత ధైర్యం ఉండాలి. పోగొట్టింది అని మాట్లాడేంత ధైర్యం ఎట్లా వచ్చింది అంటే సహనానికి కూడా ఒక ఓర్పు అవసరం. అదే ఒక సీమ ఉంటుంది. ఓర్పుకి సహనానికి ఒక సీమ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఆ సరిహద్దును మించి మనం సహనాన్ని కనుక ప్రదర్శన చేస్తే చేతగాతనం కింద పోతారు. లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్న ఒక కమ్యూనిటీని అడ్డదులుగా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర ధర్మాగ్రహం, ధర్మంగా రావాల్సిన కోపం ఏదైతే ఉందో అది లోపిస్తుంది మనలో అనేది అనిపిస్తుంది. అనవసరంగా కోపం పడాల్సిన అవసరం లేదు ఎవరిని. కానీ ధర్మంగా అయితే కోపం ఉండాలి కదా. అవమానం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారండి మీరు, బుద్ధి ఉందా మీకు అంటే చాలు. ఎందుకు మాట్లాడట్లేదు మనం, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఇదొకటి ఆలోచించాల్సిన అవసరం. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం నేను ప్రాధాయపడి అడగదలుచుకున్నాను. ఏంటంటే ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, ట్రెజరర్ గారు నేను మాట్లాడిన సందర్భాలలో నేను గమనించింది ఏంటంటే అనేక సేవా కార్యక్రమాల్లో చాలా చిత్తశుద్ధితో చేస్తాము. చాలా సంతోషం. ఇది ప్రతి చోట, ప్రతి సంఘం, వైశ్యులకు సంబంధించిన ప్రతి సంఘంలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దీనికి అదనంగా ఇదంతా కూడా ఎన్రిచ్ చేయడం, బ్యాంకర్స్కి చెప్పడం ఏముంటుందంటే, ఇప్పుడు నేను ఈ మాట మీతో మాట్లాడితే ఏమంటారు, విషయం ఏంటంటే ఎన్రిచ్ చేయడము, ఎంపవర్ చేయడం, 2 విషయాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎవరి దగ్గర ఎన్రిచ్ చేసే కెపాసిటీ లేదు, ఉండేదానికి స్కోప్ కూడా లేదు. ఎందుకంటే మన జనాభా పెద్దది.
కాబట్టి ఈ జనాభాకి అందరినీ మనం కూర్చోబెట్టి ఏదో ఒకటి చేద్దామనే ఆలోచన చేస్తే మాత్రం కుదరదు. ఎవరిని చేయలేము. ఎంపవర్ చేస్తాం. ఎంపవర్ చేయడం అనేది చాలా సులభం. దానికి తగ్గ మొత్తము ఆ వేర్విత్తనంతా మన దగ్గర ఉంది. మనకి తెలివి ఉంది, అనుభవం ఉన్నది, తర్వాత అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు మీకు మనవి చేశాను, నేను 2014-15లో తిరుగుతున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, అది నేను ఇప్పుడు రమణయ్య గారితో కన్ఫామ్ కూడా చేసుకున్నాను. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ మీకు చెప్పాను కదా, నేను ఒక 20,000 ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క మున్సిపాలిటీకి 150 తీసుకుంటే 113 మున్సిపాలిటీస్ మీకు 20,000 ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి వైశ్యులే ఈ టౌన్లలో. ఇంకా కాకుండా విలేజెస్లో సి కేటగిరీ టౌన్స్ అనేక ఉంటాయి. బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగించుకునే స్తోమత లేని పరిస్థితిలో ఉన్నారండి. బ్యాంకు సేవల్ని ఉపయోగించుకోవడంలో పూర్తిగా వెనుకబడిన కమ్యూనిటీ, విచ్ ఈస్ బేసికలీ ఏ కమర్షియల్ ట్రేడింగ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ ఆ సేవలను ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇది చాలా దురదృష్టకరమైనది. తర్వాత ఐ థింక్ దిస్ ఈస్ ఎ బిగ్ టాస్క్ విచ్ యూ నీడ్ టు టేక్ ఇట్ అప్, బికాస్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ, యూ హ్యావ్ ఆల్ ది wherewithal, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అండ్ స్ట్రక్చరల్ నాలెడ్జ్, తర్వాత మీకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఈ వ్యవస్థ గురించి మొత్తం మీకు ఉన్నది. కాబట్టి ఇది చేసుకోవాల్సిన, దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరు అనేక రంగాలలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ సేవను మీరు ఒక ముఖ్యమైన విషయంగా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే భయం. ఇలా జిఎస్టీ వచ్చింది కాబట్టి కొంత బతికిపోయినారు. లేదు అని అంటే ట్యాక్స్ పీపుల్ ఇంకొన్న సేల్స్ ట్యాక్స్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు జనరల్ జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ మూలంగా కొంచెం సమస్యలు కొంచెం పరిష్కారమైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ జిఎస్టీ వచ్చినప్పుడు కూడా నేను అనేక మందిని అడిగితే గజగజలాడిపోతారు. 3,000 మంది చార్టెడ్ అకౌంటెంట్లు, తర్వాత వేలాది మంది బ్యాంక్ ఎంప్లాయీస్, తర్వాత లాయర్లు, ఒక 1000 మంది లాయర్లు ఉన్న ఒక కమ్యూనిటీ 65 నియోజకవర్గాలలో రిజల్ట్ని తారుమారు చేయగలిగిన ఓటింగ్ కెపాసిటీ ఉన్న ఒక కమ్యూనిటీ ఇంత దైన్యంగా ఉండాల్సిన అవసరం ఉందా అనేది నాకు అర్థం కావాలి. ఒకళ్ళని ధైర్యంగా మాట్లాడాలి. ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడుతూనే ఉంటాం. మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నారు, మా ఓట్లు అవసరం లేదా అని ఎవరన్నా అన్నారా? వస్తున్నాను మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పాలండి. ఇంకొక చాలా బిగ్ హబ్ ఆఫ్ రైస్ ఇండస్ట్రీ, ప్యాడీ రైస్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ మీరు నెక్స్ట్ 10 years తర్వాత ఈ ఇండస్ట్రీ మన చేతిలో ఉండదని వేరే వాళ్ళు చెప్తారు. ఎందుకు అని అంటే దగ్గర 120 మిల్లులు ఉన్నాయి. 120 మిల్లులలో దగ్గర 65-70 మిల్లులలో సంబంధించిన ఆ కుటుంబాలలో వచ్చే తరం పిల్లలు ఉద్యోగాలు చేస్తారు. ఎంత వస్తుంది? వీళ్ళు సంపాదించే లాభంలో వాళ్ళ ఉద్యోగం ద్వారా వచ్చేది కేవలం 10% వస్తుంది. అయినా అదే బాగుంది అని అనుకుంటున్నాను. ఎందుకు? నేను అడిగిన పిల్లల్ని, చాలామంది పిల్లలతో ఫోన్లో యూఎస్కి మాట్లాడాను, ఫోన్ నెంబర్లు తీసుకొని. ఎందుకంటే నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్న వీడియో 20 మందికి, 30 మందికి, 50 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగేటప్పుడు నువ్వు అక్కడే చేస్తున్నావు. ఏమంకులు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా గౌరవం ఉన్నదా ఈ బిజినెస్లో? గౌరవం లేదు. గౌరవం లోపించినప్పుడు ఏమైతుంది అంటే మనకు అనేక సంవత్సరాలుగా వారసత్వ సంపదలాగా వచ్చే ఈ బిజినెస్ అనేది మన చేతిలో నుంచి పోతుంది. ఇంకొకరు చేసుకొని నేనేం కాదనట్టు, కానీ ఇంత పద్ధతిగా ఇప్పుడు మన వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి మన అంటే MBAలు అవసరం లేదు, ఇంకొక ట్రైనింగ్ కూడా అవసరం లేదు. సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. వయసులు బిజినెస్లో నుంచి డ్రిఫ్ట్ అయ్యి వేరే వాటికి పోతే సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. ఇంత ఎఫిషియెంట్గా చేయలేదు. మీకు రైస్ ఇండస్ట్రీ ఉంది. రైస్ ఇండస్ట్రీలో చాలా చాలా మినిమం మార్జిన్స్ ఉంటాయి. ఎంతో సేవింగ్
కనుక చేస్తే తప్ప రైస్ ఇండస్ట్రీలో లాభాలు సంపాదించడం కష్టం. మీ అందరికీ తెలుసండి, మీకు ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా మీరు అనేక మంది క్లయింట్స్ని చూస్తూనే ఉంటారు. అట్లాంటి ఇండస్ట్రీ వేరే వాళ్ళ చేతికి పోతే చేయగలుగుతారా? చేయలేకపోతే ఏమవుతుంది? ఇండస్ట్రీ కుదేలేదు, కుదేగలిపోతుంది. అట్లా చేయలేకనే అనేక రాష్ట్రాల నుంచి ఇవాళ ఇక్కడికి ఇక్కడ ప్యాడీ ఎందుకు వస్తుందండి? ఇక్కడ ఎఫిషియెంట్గా చేసే వ్యవస్థ ఉంది కాబట్టి ప్యాడీ వస్తుంది. కాబట్టి నా మనం ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చున్నారు. మీరు రిక్షాలు తప్పేవాళ్ళు, ఆటోలు నడిపేవాళ్ళు 70-80 మంది ఒకే దగ్గర చూసినామని అంటున్నారు. వాళ్ళకి వ్యాపారం చేయడానికి ఇష్టం లేకుండా పెట్టుబడి లేదు. తర్వాత కొలెటరల్ కానీ వేరే రకమైన గ్యారంటీస్ ఏం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో కొన్ని స్కీములు తీసుకొచ్చాయి. లోకల్ ఏరియా ప్రోడక్ట్స్ని ప్రాసెస్ చేసే ఇండస్ట్రీస్ అవన్నీ బ్యాంక్ లోను వితౌట్ కొలెటరల్ ఇవ్వమని చెప్పేసేసి దానికి గ్యారంటీస్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అట్లాంటి స్కీమ్, ఆ స్కీమ్ ఏదైతే ఉందో నేను మీకు షేర్ చేస్తాను. మీరు సర్క్యులేట్ చేయాలనుకుంటే మీరు సర్క్యులేట్ చేయండి. బాబురావు గారికి ఇంకొకసారి చెప్పాను దాని విషయంలో. అయితే ఆ స్కీమ్లో ఎవరెవరు ఫిట్ అవుతారు? మీకు ప్రతి చోట నుంచి ఉన్నారు. ఇప్పుడు ఈ 133 అర్బన్ బాడీస్లో ప్రతి చోట కూడా అవోబా బ్యాంక్మెన్స్ చాప్టర్కి సంబంధించిన మిత్రులు ఉండుంటారు. కాబట్టి దయచేసి కొంత అవగాహన కల్పించడము, తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే, వయసుల పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీని అందజేసే పద్ధతిలో, ఈ లోన్ ఫెసిలిటీ అందజేసే పద్ధతిలో కొంత సహకారం కనుక మీరు టేకప్ చేస్తే మీరు జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని దయచేసి గమనించి ఈ వేదిక ద్వారా మీకు ఈ సమాచారాన్ని అందించే అవకాశాన్ని ఇచ్చినందుకు, మీతోని పరిచయం తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ వేదికకి మీ అందరికీ కృతజ్ఞతలు. తయారని లేటెస్ట్ ర్యాంక్ వచ్చిందని, అలాగే మా గ్రూపులో ఎంబీబీఎస్కు స్టేట్ ర్యాంక్ 120 నుంచి 200 రావచ్చు అనే భావంతో మన బద్రీనారాయణ గారు వాళ్ళ మేనకోడలు, అంతేనా బద్రీనారాయణ గారు, పీజీ టెస్ట్ గారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారితో మనం కాను తెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో అమ్మాయిని కూడా రమ్మని చెప్తున్నాను. నేను ఐసిఐసిఐ బ్యాంక్ అవోపా బ్యాంక్ చాప్టర్ మెంబరు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రమణయ్య గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలకి ధన్యవాదాలు. మా పెద్దక్క కూతురు ఈమె మైత్రేయి. సో ఎంబీబీఎస్ వరంగల్లో కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా నీట్ పీజీలో ఆల్ ఇండియా 2000 ర్యాంక్ వచ్చింది. స్టేట్ వైడ్ 100 to 200 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ ఏదైనా మంచి కోర్సు, పీజీ కోర్సు వచ్చే అవకాశం ఉంది. అదే రమణయ్య సార్కి చెప్తే తీసుకురండి అమ్మ, మీ కోడల్ని తీసుకురండి అన్నారు. సో తీసుకురావడం జరిగింది. వీరు షాద్నగర్లో ఉంటారు. వీళ్ళ తండ్రి గారి పేరు రమేష్ మాధవ్ శెట్టి. వచ్చారు ఇక్కడికి, ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇలా మదరు స్వరూపరాణి మా అక్కయ్య, ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గౌరవం ఇస్తున్నందుకు అవోపా వాళ్ళకి నా కృతజ్ఞత తెలుపాలనుకుంటున్నాను. అవోపా బ్యాంక్ చాప్టర్ ప్లాట్ఫామ్ ద్వారా మెయిన్ కారణమైన మా అమ్మ, మా నాన్న, మా పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ నేను కృతజ్ఞత తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫర్దర్గా ఉస్మానియా గాంధీలో ఎండి జనరల్ మెడిసిన్ చేసి తర్వాత డిఎం చేయాలన్నది నా కళ. అసలు 500 మంది మెంబర్స్ ముందు వాళ్ళు కూడా హానర్ చేయడం జరిగింది. చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నాను, అది కూడా మనం హానర్ చేయడం జరిగింది. ఐఏఎస్ వాళ్ళను హానర్ చేయడం కూడా మాకు అనువాయితీగా తీసుకుంటున్నాం.
ఎంసెట్ తర్వాత ఎంసెట్కు వాళ్ళు వీళ్ళు మ్యాచ్ అయితే అదే సభలో వాళ్ళని చేస్తాం, లేకుంటే ఇంక వాళ్ళు ఉత్సాహపరిచడానికే కానీ ఇవన్నీ మనకేదో ఫోటో తీసుకున్నాము వీడియోలు పెట్టుకున్నాము అనేది కాదు ఉద్దేశం. రైట్. ఎంతో పడినప్పటికీ కూడా ఈరోజు అనంతపురంలో వారి బంధువుది మ్యారేజ్ ఉంది. మన రిక్వెస్ట్ మేరకు వారు మన సభకు వచ్చారు, చాలా సంతోషము. ఆర్ఎస్వి బద్రీనాథ్ గారు రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారములు. నేను 1986 గ్రూప్ 1 ఆఫీసర్గా ఉమ్మడి స్టేట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎక్సైజ్లో జాయిన్ అయ్యానండి. నేను 2007-2008 నుంచి అవోపా బ్యాంక్మెన్ చాప్టర్కు సుపరిచితుని. నాకు మీ అందరి యొక్క పరిచయాలు నెంబర్ 1 రామానందం గారు, నెంబర్ 2 మూర్తి గారు పరిచయం చేసి ఈరోజు చెప్పారు కుటీర్ అది ఒక బృహత్కర కార్యక్రమం, దానికి కావాలని 2007లో ఆయన మొట్టమొదట నన్ను వచ్చి అప్రోచ్ అయ్యారు, మీరు కమిటీలో చేరాలా, డొనేషన్స్ వసూలు చేద్దామని. ఆ రోజు అది ఇంతింతై వడ్డునింతై అన్నట్లు 3 అంతస్తుల బిల్డింగు, ఈరోజు కోట్ల రూపాయలు. ఆ రోజు చిన్న ఒక సదుద్దేశంతో మొదలైంది. నాది నీది అంటే పరాయితనం, మీది మాది అంటే కిరాయితనం, మనది మాది మనందరిది అంటే మంచితనం, మానవతనం, మన ఆర్య వైశ్యులలోని గొప్పతనం సార్. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్య వైశ్య. క్రీస్తు శకము 13వ శతాబ్దంలో తమిళ ప్రవక్త తిరువల్లువారు చెప్పినట్లు నీతి నియమాలు పాటిస్తూ నేరాలు చేయకుండా గౌరవనీయమైన పంథాలో జీవనం సాగిస్తూ వర్తక వాణిజ్య వ్యాపారాభివృద్ధితో పాటు సంఘ సేవ చేస్తూ లోక కళ్యాణాన్ని కోరుకునేవాడే ఆర్య వైశ్యుడు. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఆర్య వైశ్య. విద్యాదిశ్చ పశుపశ్చ కృష్యాదో రుచి శుచి ధర్మాత్మ గుణావాన్ యశ వైశ్య. ఎప్పుడో క్రీస్తు పూర్వంలోనే ఆర్య వైశ్యులు పొగడబడి ఉన్నారు సార్. న్యాయం, ధర్మం, చట్టంకు లోబడి వ్యాపారాభివృద్ధి చేస్తూ అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉన్న ఒకే ఒక కులం, ఒకే ఒక జాతి, ఒకే ఒక మానవత కలిగిన మనుషులు ఉన్న సమూహం ఆర్య వైశ్యులండి. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్య వైశ్య. ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్రహి ఏతద్దేశ ప్రసూతస్య విశేషాదగ్రజన్మః స్వం స్వం చరిత్రన్ శిక్షేరన్ పృథివ్యా సర్వ వైశ్యః. వైశ్యుల గురించి ఋగ్వేదంలో ఎప్పుడో చెప్పబడి ఉంది సార్. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా కూడా వానికి సంస్కృతి సంస్కారం నేర్పించిన ఒకే ఒక జాతి ఆర్య వైశ్యులు. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్య వైశ్య. The prosperity of Arya Vaishya community depends not on the abundance of its revenues, not on the strength of its fortifications, not on the beauty of its public buildings, but it consists in its number of cultivated citizens, Arya Vaishya citizens, in its Arya Vaishya men and Arya Vaishya women of the society. Be proud of being an Arya Vaishya. సింహం వలె చప్పుళ్లకు బెదరక, గాలి వలె వలలో బంధింపబడక, తామర పుష్పం వలె నీటి చే స్పృశించబడక, ఖడ్గమృగం వలె ఒంటరిగా పయనించు అన్న స్వామి వివేకానంద సూక్తులను దృష్టిలో ఉంచుకొని సంఘ సేవ చేస్తూ ఇప్పుడే చెప్పారు. ఫస్ట్ టైం నేను సార్ గురించి ఎన్నో మాటలు విన్నాను. ప్రభుత్వ ఉద్యోగిగా ఇంత సింపుల్ మనిషి ఆయన. తన మాట భాషణం మనం ఎక్స్ప్రెస్ వే ఇది అన్నీ చెప్తూ ఉండి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా ఆర్య వైశ్య కులానికి సంఘంలో, జాతిలో, ప్రాంతంలో,
దేశంలో ఇంకా గౌరవ భావాలు కలుగుతూ ఉన్నాయి సార్. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ట్వింకిల్ లిటిల్ స్టార్ సార్. భరత్ కుమార్ గుప్తా గారు, యు ఆర్ సూపర్ స్టార్ సార్. యు ఆర్ అవర్ మార్గదర్శి. తర్వాత ఇంకొకటి మీకు సార్ చెప్పడం, ఈ కుటీర్తో అనుబంధం నాకు 2007 నుంచి ఉంది. కొంతమంది ద్వారా డొనేషన్స్ వసూలు చేసి ఆయన ఈరోజు ఏ లోకంలో ఉన్నాడో మహానుభావుడు ఇంటికి వచ్చి బలవంతంగా నన్ను పిలుచుకొని పోయి అందరి దగ్గర పరిచయాలు చేసుకొని డొనేషన్స్ వసూలు చేసి ఇటుక పేర్చి ఈరోజు అంత పెద్ద దాన్ని ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అంతమందికి సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ మూర్తి గారు, ఆయన మోహన్ దాస్ గారు, వీళ్ళకి వెనకాల బ్యాక్ బోన్ మా మహానుభావుడు కురు వృద్ధుడు రామానందం గారు, వీళ్ళందరి సహాయ సహకారాలు సార్. ఆ దురదృష్టం కొద్ది సెకండ్ టైము ఈ మన కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆయన, సెక్రటరీ సార్ అక్కడ పనిచేస్తూ ఉన్న వంటతను వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ ఉన్న మేనేజరు అందరూ చనిపోతే ఆ టైంలో ఏం చేయాలని చెప్పి రమణయ్య గారు అడిగితే అప్పుడు అక్షయ పాత్ర నుంచి కొద్ది రోజులు భోజనం తయారు చేసి అక్కడికి పంపించాను. ఆ ఒక్క సేవ వాళ్ళకు చేసే భాగ్యం కలుగజేసినాడు. నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రయోజనం. కాబట్టి ఒక సదుద్దేశంతో మనం ముందుకు వెళ్తే ఏమైనా చేసేందుకు ఉంది సార్. ఆర్యవైశ్య కమ్యూనిటీ ఈజ్ ద క్రేడిల్ ఆఫ్ హ్యూమన్ రేస్, the birthplace of human speech, the mother of history, the grandmother of tradition, the most valuable and instructive materials of the mankind. అంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది ఫ్రమ్ ఆర్యవైశ్య కమ్యూనిటీ ఓన్లీ. ఇది నేను చెప్పినది కదా సార్, వేదాంలో చెప్పినది. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్యవైశ్య. Learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge. Knowledge makes a great. అది ఒక్క ఆర్యవైశ్యులకే సొంతం సార్. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్యవైశ్య. మరలా ఇప్పుడే సార్ చెప్తూ ఉన్నాడు, ఒకే ఒకటి మీకు చెప్తూ ఉన్నాను సార్. సేవ చేసే గుణం ఉన్నా కూడా మనము అధైర్యపడకుండా భయపడకుండా వ్యాపారాలు చేయాలా. అది ఇప్పుడు ఉన్న అన్ని రకాల అది వ్యవస్థ అట్లా తయారైంది సార్. నేను ఎందుకంటే ఉన్నత ఉద్యోగంలో ఉండి పదవి విరమణ చేసి ఇప్పుడు ఓఎస్డీగా ఉన్న 17 జిల్లాల్లో నేను పనిచేశాను. శ్రీకాకుళం విజయనగరం నుంచి ఆదిలాబాద్ ఖమ్మం వరకు 17 జిల్లాల్లో 34 సంవత్సరాలు నేను ఆఫీసర్గా జిల్లాల్లో పనిచేశాను. ఏ జిల్లాకు పోయినా కూడా ఎక్కడ శ్రీకాకుళం బార్డర్ మనకు ఒడిశా సాలూరు నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు నాకు ఆర్యవైశ్య స్నేహితులు ఉన్నారు సార్. ప్రతి జిల్లాలో కూడా వాళ్లకు నేను ఉన్నప్పుడు ధైర్యం చెప్పి ఏ వైశ్యునికి వ్యాపారస్తునికి కొంత ప్రాబ్లం వచ్చినా కూడా విజిలెన్స్ కానివ్వండి, కలెక్టర్తో కానివ్వండి, పోలీస్తో కానివ్వండి నా సహాయ సహకారాలు ఇస్తూ వచ్చాను. కాబట్టి కొంత వాళ్ళలో ఆత్మస్థైర్యం చేయగలిగిన నేనేం చాలా చిన్న ఉద్యోగిని. సార్ మాదిరో ఆ సార్ మాదిరో నాకు ఏ పదవులు లేవు, లేదా సార్ వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఏదో పొట్ట చేత పట్టుకొని పిల్లలను తీసుకుంటా 17 జిల్లాలు తిరిగాను. కానీ మనం ఆ సేవ చేసే గుణం మన ఆర్యవైశ్యుల్లో మాత్రమే ఉంది సార్. పావురాళ్ళ ఈకలు తొడుక్కొని పంక్తిలో కూర్చునే రాబందులు, సంతకాలు పెట్టే పాలకుల వేళ్ళ సంతుల్లోని విషమ సంతులు, పొద్దునే చూడు కట్టుకునే బల్లులై, మధ్యాహ్నం గోడ మీద పిల్లులై, సాయంత్రం కాగానే ఊసర వెల్లులై, రంగులు ఫిరాయించే అధికారాంధ్రులు మీ నోళ్లకు సంఖ్యలు వేస్తుంటే, మీ నొసళ్లకు మసి పూస్తుంటే, మీ నరాల సింహ స్వరాలకు మేక గొంతుకులను తగిలిస్తుంటే ఆర్యవైశ్యులారా మీరు చూస్తూనే ఉన్నారు, మీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఇది వద్దు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఈరోజు నేను ప్రభుత్వంలో ఇన్ని ఆర్యవైశ్యులకు పదవులు ఇచ్చిన ఒకే ఒక పార్టీ ఇది చూస్తూ ఉన్నాను సార్. నా 34 సంవత్సరాల్లో నేను ఒక రోషయ్య గారిని, పెండేకంటి వెంకట సుబ్బయ్య గారిని చూస్తూ ఉన్నాను. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో
ఇంతమంది ఆర్య వైశ్యులకు పదవులు ఇచ్చి మనల్ని ఒక గుర్తింపు తెచ్చి మనము ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగజేసిన మీలాంటి వ్యక్తులకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. We owe a lot to the Arya Vaishyas who taught us how to do the business. ఇది మనం ప్రపంచంలో అందరికీ నేర్పిన ఒకే ఒక విద్య సార్. అది ఆర్య వైశ్యుల సొంతం. పెరిగినది విరుగుతుంది, పైకి లేచినది క్రిందకు పడుతుంది, సంయోగాంతరం వియోగం కలుగుతుంది, జీవితం మరణంతో అంతమవుతుంది. ఇది లోకరీతి అంటాడు వాల్మీకి. జీవించి ఉన్న కొద్ది కాలంలో 80 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఒక్కటే ఆలోచించి తగ్గించి జ్ఞానాన్ని పొందగలిగే ఒక జీవి మానవుడు. దీంట్లో తప్పకుండా మనం సేవ చేసే భాగ్యం ఆ దేవుడు మనకు కలుగజేశారు. ఇంకా ఎన్ని జన్మలున్నా కూడా వాసవి మాత పుణ్యంతో మళ్ళా నేను ఆర్య వైశ్యునిగానే పుట్టి ఆర్య వైశ్యునిగానే జీవించి ఆర్య వైశ్యులకు సేవ చేయాలనే ఒక సేవాభావం కలగజేయాలని ఓ ఆల్మైటీ దేవుడా, ఓ భగవంతుడా, గ్రాంట్ మీ ద హార్ట్ ఆఫ్ బుద్ధ, ద బ్రెయిన్ ఆఫ్ శంకర, ద క్యారెక్టర్ ఆఫ్ మహమ్మద్, ద ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, the fearlessness of Swami Vivekananda, the live and let live of Mahavir, the divine experience of Ramatirtha, the non-violence of Mahatma Gandhi, the patriotism of Bhagat Singh, last but not least, the service nature, the humanity of Arya Vaishyas. Be proud of being an Arya Vaishya. I am very grateful to you, sir. Thank you very much. తర్వాత ఇప్పుడు మేము ఒకటి, నేను మహేష్ భగవత్ పోలీస్ కమిషనర్, తర్వాత సాధు నరసింహారెడ్డి చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మాది ఒక గ్రూప్ ఉంది. ఎవ్రీ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ మేము ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్కు తయారయ్యే వాళ్ళకు కోచింగ్ ఇస్తూ ఉంటాం. 2016 నుంచి మొదలైంది. దానికి మన ఆర్యవైశ్య సోదరులను కూడా పిలుస్తూ ఉన్నాను. ఎవరైనా ఆర్యవైశ్యుల్లో సివిల్స్కు ప్రిపేర్ కావాలనే జిజ్ఞాస కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు రెఫర్ చేస్తే వాళ్ళకు తప్పకుండా మేము సహాయం చేస్తాము. ఇదే వేదికగా సార్ చెప్పారు, 2013లో మా అమ్మాయి ర్యాంకు హోల్డర్గా వచ్చి ఇంజనీరింగ్ చదివింది. ఈరోజు ఆమె మనకు వచ్చిన ఎంకరేజ్మెంట్, మనకు దేవుడు ఇచ్చిన సహాయము, ఆమె యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయ్యి చిన్న వయసులో ఈరోజు ఆమె 65 లక్షలు సంపాదిస్తూ ఉంది. అంటే మనం ఏదైనా సహాయ సహకారాలు చేసి మనం తోడ్పాటు అందిస్తే మనలో ముత్యాలు, ఆని ముత్యాలు, తర్వాత వజ్రాలు ఉన్నాయి సార్. దాన్ని సానె పట్టాలి అంతే. మనం మన వాళ్ళకు చేయకుండా మనం సంఘానికి, దేశానికి కూడా చేస్తూ ఉన్నాము. అదే ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనం సార్. ఈర్ష, ద్వేషం, క్రోధం, క్రౌర్యం ఫణాలు సాచిన పాప జగత్తులో మానవ శవాల మంటపాలపై ప్రభువుల పతాకాలు ఎగిరే భూమిలో రాతి విగ్రహం రాణిస్తుందా, పూజా మంత్రం గువ్వెడుతుందా, ఆర్యవైశ్యుడు రాణిస్తాడా అన్న సంశయం వద్దు సార్. ఈరోజు ప్రపంచాన్ని మన వాళ్ళు ఏలుతూ ఉన్నారు. 100కి 90 మంది ఈరోజు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఇతర యూరోపియన్ కంట్రీస్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వైశ్యులు ఒక్క మన స్టూడెంట్సే సార్. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్య వైశ్యాస్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఆర్థిక ఆలోచన పదును పెడితే, వివేకానికి విఘ్నత తోడైతే మూర్తి భవించిన వ్యక్తిత్వం భరత్ కుమార్ సార్. కాచం సత్యనారాయణ గారు, మీకు ఇవే మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలతో. మీరు ముందు ఉండే మార్గదర్శకంగా ఇంకా వైశ్యులకు కొంత సహాయ సహకారాలు చేసి సంఘంలో గౌరవం వచ్చేందుకు, పదవులు ఇప్పించేందుకు మీరు కృషి చేయాలని సభాపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆలోచన రేగించే మాటలు చెప్తాను, ఉత్తేజాన్ని కలిగించే మాటలు చెప్తారు. అది నా ఆలోచన, ఉత్తేజం అయిపోయింది. ఇక చెప్పాల్సిన మాటలు మాట్లాడాలి. అయితే ఒకటి, మన వయస్సు తాతలు లేని సంవత్సరం. మనం బేసిక్గా ఆలోచించినట్లయితే మనం వ్యాపారం,
వ్యాపారంలోంచి తర్వాత చదువులు ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మొట్టమొదటి బేసిక్గా అంటే మనం వ్యాపారం అంటే ఏమిటి? పోటీతత్వం. వ్యాపారంలో పోటీ లేకపోతే అభివృద్ధి చెందడం అనేది సాధ్యం కాదు. ఈ పోటీతత్వం తర్వాత కదా అన్ని రంగాల్లో కూడా వచ్చింది కాదు. కానీ ఈ పోటీతత్వం వల్ల ఏమవుతున్నదంటే మనకు ఐకమత్యత ఇట్ ఇస్ ద ఫండమెంటల్ ఫ్లా. నేను ఎక్కడికి పోయినా నేను అర్థం చేసింది ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో వైశ్యుల్లో ఉన్నటువంటి ఐకమత్యం ఇక్కడ కానీ ఎక్కువనే చూస్తాను. కర్ణాటకలో చూశాను. నేను పనిచేసిన 94, 97 ఆ సంవత్సరంలోనే వాళ్ళ ఉన్న ఐకమత్యత మన కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అక్కడ. అలాగే రాజస్థాన్లో పనిచేసినప్పుడు అక్కడ 3 సంవత్సరాలు చూశాను. చాలా బలమైన కులం వైద్యులు రాజస్థాన్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వీళ్ళ సెక్రటరీలు కూడా ఎంతోమంది సెలెక్టెడ్గా వాటి కమ్యూనిటీ వాళ్ళని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇక్కడ కూడా మన వాళ్ళకి గుర్తింపు వస్తున్నది. తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. కానీ ప్రత్యేకించి కృషి చేసి పొలిటికల్గా రాజకీయంగా కనుక బలం సంపాదించకపోతే మాత్రం చాలా కష్టం అనుకోవాలి. కాబట్టి అదొక్కటే నాకు మనసుకు వచ్చింది చెప్పదలుచుకున్నాను. అంటే అంతకన్నా ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం అంటే రమణయ్య ప్రభుత్వం. రమణయ్య 2-3 సార్లు ఫోన్ చేసి నాకు తప్పదు అంటే మాత్రం వచ్చేవాళ్ళు కాదు. ఆనెస్ట్గా చెప్తాను. తర్వాత రమణయ్య ఇంకోటి కూడా ఆలోచించాను. బ్యాంక్ చాప్టర్ కదా, అంతా బ్యాంక్ వాళ్ళే వస్తారు. బహుశా నాకు తెలిసిన వాళ్ళు కనీసం సగం మందంగా ఉంటారు అని ఆశపోకుండా ఉంటాను. అది సత్యం. ఇవాళ నా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు వైశ్య బ్యాంక్ కానివ్వండి, ఇంకా గ్రామీణ బ్యాంక్ మర్చిపోతున్నారు ఫండమెంటల్గా. మందిరా గ్రామీణ బ్యాంక్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరినీ చూస్తే నాకు నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా అంటే 1985లో నేను గ్రామీణ బ్యాంక్ వచ్చేసాను. ఎన్ని సంవత్సరాలు కానీ 36 సంవత్సరాలు. వాళ్ళు నన్ను మర్చిపోలేదు, నేను వాడాను. వైశ్య బ్యాంక్ వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 97, 31, 21, 24. నా దగ్గర 5 సంవత్సరాలు. మనుషులు మర్చిపోలేదు. స్టేట్ బ్యాంక్ వదిలేసి 30 ఏళ్ళు అయింది. 30 సంవత్సరాలు ఈ మిగతా బ్యాంకులు వెళ్ళిపోతే బ్యాంక్ వదిలేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కావాల్సింది ఏంటంటే అండర్స్టాండ్. హ్యూమన్ లెవెల్లో హ్యుమానిటీ ఈజ్ డిఫరెంట్ ఫర్ హ్యూమన్నెస్. హ్యుమానిటీ ఉండొచ్చు వేరు, కానీ హ్యూమన్నెస్ మీరు మనిషిని అర్థం చేసుకొని కావాల్సింది ఏంటంటే అవతల మనిషి కాళ్ళల్లో మనం కాళ్ళు పెట్టుకుంటే కానీ మనకి మనిషి ఎక్కడ అర్థం కాదు. నేను సర్వీస్లో ఇన్ని బ్యాంకుల్లో పనిచేసినా కూడా నాకు ఎక్కడ తలకాయలు ఉపయోగిస్తుంది. ఎందుకు? స్టాఫ్ నాకు ఫుల్ కోఆపరేషన్ ఉండేది. నిర్మోహమాటగా చెప్పేవాడిని, చెయ్యగలిగితే చేస్తాను, చెయ్యలేకపోతే ఈ కారణాల వల్ల చెయ్యలేదు అన్నమాట. దానివల్ల ఇవాళ ఇంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటారు. క్లియర్గా వచ్చింది. ఇంకా 3వ బ్యాంక్ చాప్టర్ నేను 1967లో మెంబర్గా చెప్పాను. అప్పుడే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను విజయవాడ నుంచి. అవపావులు ఇప్పుడు ఆయన ఎప్పుడైతే కాదని లేక మెంబర్షిప్గా చేరాను. కొన్ని కార్యక్రమాలు కూడా ట్రాన్స్ఫర్స్తో బయటకు వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కాంటాక్ట్ చేశారో గుర్తులేదు, కానీ వెంటనే బ్యాంక్ చాప్టర్లో మెంబర్గా చేరాను. అదేనా? అప్పుడు త్యాగరాయ గానసభలో జరిగేవి ప్రోగ్రామ్స్. అప్పుడు 2-3 సంవత్సరాలు నేను నా శ్రీమతి ఇద్దరం కూడా వచ్చాం ప్రోగ్రామ్. ఆ తర్వాత ఎందుకు దూరం అయిపోయామని రాలేదు. తర్వాత DCACలు వచ్చేసాయి. అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. సంవత్సరాలు అంటే ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను. అంటే ప్రత్యేకించి రమణయ్య గురించి చెప్తున్నాను కదా. ప్రతి నంబర్ నుంచి తను తీసుకునేటువంటి ఇంట్రెస్ట్, ఫాలో అప్, ఆ వ్యక్తులు ABC డాక్యుమెంట్ చాప్టర్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడానికి తప్పనిసరి. దానివల్లే నేను ఇవాళ ఇక్కడ ఉంటాను, కంటిన్యూ అవ్వడం చేస్తున్నాను. ఇంకా చేయగలిగిన సహాయం మనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చేసిన సహాయం మర్చిపో,
నీకు చేసిన సహాయం మర్చిపో. అందువల్ల మనం చేయగలిగిన సహాయం మీరు చేస్తున్నారు. ఈ కంటిన్యూ ఇన్ యువర్ ఓన్ వే. ఈ రకంగా చేయాలని ఎవరు చెప్పాలి. ఈ కంటిన్యూ యువర్ ఓన్ వే. అదొక్కటే మనకి చివరికి మిగిలేది. పదిలి గారు చెప్పినట్టు మనకి మిగిలేదు చివరికి ఆ తత్వమే. మనం చేసిన మంచితనే మనకు మిగులుతుంది. ఇంకా ఏది మన వెంట రాదు. వచ్చినప్పుడు ఏమి తేలేదు, పోయేటప్పుడు ఇవన్నీ జనాలు కొట్టాలి చెప్పేదే, మనం తీసుకెళ్ళేది. కానీ ఉన్నప్పుడు ఉన్నది ఎంతవరకు దాన్ని సవ్యంగా ఉపయోగిస్తున్నాము అనేది దానికి ఆలోచించాలి. ఇంతకుమించి ఎక్కువ చెప్పడం కూడా మంచిది కాదు. అందరికీ బ్యాంక్ పంజాబ్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా వదిలి గారికి వారికి వయసులో పెద్దవాడి 82 సంవత్సరాలు, అందుకని వారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మంచి దారిలో నడిపించేటట్టుగా అనుగ్రహించాలని కోరుకుంటూ విషయం ఏంటంటే చాలా సంస్థలు కూడా చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. ఒక సంస్థ పెడుతున్నారు, ఈ పదవి ఇంత, ఈ పదవి ఇంత, ఈ పదవి ఇంత, నా జేబులోకి ఇంత. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కనబడదు. ఉదయం బ్రేక్ఫాస్ట్లు, మధ్యాహ్నం లంచ్లు, సాయంత్రం డిన్నర్లు, ఇంకా తర్వాత కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఏం పెడతారో ఏం కథనో టోపీలు పెట్టి పంపిస్తున్నారు. చాలామంది కూడా నాకు చెప్తున్నారు, నా దృష్టికి వస్తున్నాయి. కానీ చేయగలిగిందంటూ ఏం లేదు. అయితే మన వాళ్ళు కూడా బాబు కార్యక్రమం ఉందిరా అంటే, ఆ రమణయ్య గారా ఇట్లనే కదా పెట్టేది, అడిగిపోతే ఇట్లనే కదా పెట్టేది. ఇంకొకరా అమ్మో బ్రహ్మాండంగా చేస్తాడు, 4 రకాలు పెడతాడు, బ్రహ్మాండంగా చేస్తాడు, బ్రహ్మాండంగా పెడతాడు. సరే పోదంపా అనేది ఒక టోపీ పెట్టుకొని, టోపీ పెట్టినాక సార్ నాకు ఇది జరిగింది సార్, నేనేం చేస్తా, నీకు జరిగితే నువ్వు జాగ్రత్త పడాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మోసపు మాటలు నమ్మొద్దు. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మంచి సంఘాలలో చేరండి, మంచి సంఘాలకు ప్రోత్సాహాలు ఇవ్వండి అని నేను చెప్తున్నాను. మంచి కార్యక్రమాల్లో పాల్గొనండి. అయితే మీరంటారు దెబ్బతినాకనే కదా సార్ తెలిసేది మంచిది చెడ్డది అని మీరంటారు. సరే మనకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, 60 ఏళ్ళ వయసు అందరికీ ఉంది. మనం ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత తెలియపరుచుకుంటూ మంచి కార్యక్రమాలకు, మంచి సంఘాలకు ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పి నా యొక్క మనవి. సో ఈ లాస్ట్ సెక్షన్లో భాగంగా మన కాజ్యం సత్యనారాయణ గారు, చైర్మన్ వైశ్య వికాస వేదిక, V3 ఛానల్ ఎండి, తెలంగాణ ఆవిర్భావంలో ఒక సింహంగా వ్యవహరించి ముందుకు నడిపినటువంటి యోధుడు, వీరుడు. నిజంగా చెప్పాలంటే అంత ధైర్యస్తుడు మనలో ఎవరు కూడా లేరు. వారు మనకు పిలిచిన వెంటనే నా యొక్క రిక్వెస్ట్ను మన్నించి మన బ్యాంక్ బ్యాంక్ చాప్టర్ మెంబర్స్ అందరినీ చూడాలని చెప్పి ఈరోజు సభకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. వారిని సభను చేసే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బ్యాంక్ బ్యాంక్ చాప్టర్ అవోపా పెద్దలు రమణయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బద్రీనాథ్ గారు, సదాశివ గుప్తా గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ రథసారథిలో కీలక భూమిక వహించినటువంటి మా రాజకీయ గురువు అయినటువంటి అన్న, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చున్నటువంటి మా వైశ్య వికాస వేదిక అడ్వైజర్ నిజాం వెంకటేశ్వర గారు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ముఖ్యంగా అనుకోకుండా ఒక 6 సంవత్సరాల క్రితం అనుకుంటా రమణయ్య గారు ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినప్పుడు పరిచయం అయ్యాడు. నిజాం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కాచిగూడ వైశాస్త్రంలో పరిచయం అయ్యాడు. దాని తర్వాత ఒక 60 ఏళ్ళ అనుభవాన్ని రమణయ్య గారి ద్వారా నేను నేర్చుకున్నాను. ఆబ్వియస్గా బ్యాంక్ చాప్టర్ అంటే బ్యాంకర్స్ అందరూ కూడా ఒక లెక్క పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ పద్ధతులు కొన్ని అయితే నేను నేర్చుకున్నాను. సరే పొలిటికల్గా ఉంటాం కాబట్టి కొంచెం పద్ధతి తప్పి ఉంటాయి మా పనులని. దాన్ని కొంచెం కమ్యూనిటీ పరంగా వచ్చినప్పుడు మాత్రం
ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటరింగ్ చేసే దాంట్లో రమణయ్య గారు అన్న ఈ పని చేస్తే బాగోదే, ఈ పని చేస్తే బాగుంటుందని చెప్పే దాంట్లో మాత్రం పూర్తిగా ఆయన నన్ను గైడ్ చేస్తుండ్రు. ఇక రాజకీయ పరంగా వస్తే కమ్యూనిటీ గురించి మన దాంట్లో ఆఫీసర్లు ఉన్నారు. సేవాగుణం గొప్పది. మన పుట్టుకతోటే సేవ కోసమే పుట్టినాం. ఇక మనం మనుషులాగా పుట్టలే కానీ సేవ కోసమే పుట్టినాం. మనం చాలా డబ్బులు ఇస్తాం, నోట్లు ఇస్తాం, కానీ పదవులు మాత్రం పిచ్చవేస్తుంటాం. ఈ మధ్యకాలంలో కొత్త రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే మీకు అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, ఓడించేది పిచ్చర్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మన ఆత్మగౌరవం కావాలి. ఆత్మగౌరవంతో ముందుకు వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఇవాళ మనం ఎక్కడున్నాం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 నుండి 15 మంది శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు ఉంటే ఈరోజు గొప్పగా చెప్పుకుంటాము ఏకైక శాసనసభ్యుడు మన బిగాల గణేష్ చెప్తారు. ఎందుకు వచ్చింది ఆ కారణం? ఎక్కడున్నా మన యూనిటీ? ఇంతకుముందు సదాశివ గారు, భద్రనాథ్ గారు చెప్పారు, చాలా యూనిటీ ఉన్నది వేరే జిల్లాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉందని చెప్పి మాజీ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణలో మాత్రం మనకు ఎక్కడుందా యూనిటీ అంటే కొత్త సంఘాలు పెట్టేదాంట్లో యూనిటీ ఉంది. రోజుకో సంఘం, పూటకో కార్యక్రమం. ఆయన వాస్కోట్ వేసుకుంటూ ఆయన మోడీ డ్రెస్ వేసుకొని రావాలి, లేకపోతే ఒక సూట్ వేసుకొని రావాలి, ఒక బూట్లు లేకుండా రావాలి. ఇదే పరిస్థితి. అందుకే రమణయ్య గారు చెప్పాడు, సంఘాలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాకేం సంఘం లేదు, మేము మహాసభ కింద పనిచేస్తున్నాం. దాని గురించి నేను సంఘం గురించి చెప్పలేదు. మా వైశ్య వికాస వేదిక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో 102 మంది ట్రస్టీ మెంబర్లు ఉన్నారు. దానికి చీఫ్ అడ్వైజర్. అసలు ఆ టైటిల్ పెట్టిన కారణం, ప్రధాన కారణకుడు మా అన్న భరతాన్ని. దాని ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మీరు బ్యాంక్మెన్ చాప్టర్ నుండి ఎన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ అవోబాకు మళ్ళీ గుర్తింపు వచ్చిందంటే మీ బ్యాంక్మెన్ చాప్టర్ ద్వారానే అవోబా అనే సంస్థ గుర్తింపు వచ్చింది. అవోబా 40 ఏళ్ల కింద పెట్టిరా, 60 ఏళ్ల కింద పెట్టిరా మాకైతే తెలియదు, కానీ అవోబా అనే పదానికి బ్యాంక్మెన్ చాప్టర్ ద్వారా గుర్తింపు వస్తే ఇవాళ అవోబా హైజాక్ చేసుకునే క్రమాలు ఉన్నారు. దానికోసం అన్నయ్య గారు అన్నారు మనది బ్యాంక్మెన్ చాప్టర్ అని. అంటే ఐడెంటిటీలో ఉన్నాం మనం ఈరోజు. ఇక సమాజానికి వస్తే మనల్ని ఏ రకంగా చూసుకుంటారు, దిగువ శ్రేణి తరగతిగా చూస్తున్నా, 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నా అని మనం చూస్తున్నాం. చాలా సందర్భాలు చూసాం. గతంలో ఒక షెఫర్డ్ కంచారి అనేటువంటి ఒక వ్యక్తి కోమటోళ్ళు స్మగ్లర్లు అని చెప్పి పుస్తకం రాసి ఇచ్చినప్పుడు దాని మీద ఎన్నో సమావేశాలు, ఎన్నో మీటింగ్లు పెట్టి ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి మన యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేసింది మేమే. దాంట్లో వాడి కేసు పెట్టిన దాంట్లో ఏమని ఉందని నేను, దానికి సంబంధించిన టోటల్ డ్రాఫ్ట్ చేసిన దాంట్లో భరత్ కుమార్ గారు డ్రాఫ్ట్ చేసి దాని మీద పిటిషన్ వేసి టీజీ వెంకటేశ్వర గారి ద్వారా కోర్టులో కేసు వేయడం. అంటే మన దగ్గర యూనిటీ ఎక్కడ వచ్చిందంటే ఇమ్మీడియట్గా అరే అచల్ సత్యనారాయణ చేసినట్టే మనం చేయాలని చెప్పి వాట్సాప్లో ఫోటో పెట్టాలి, ఇక తిరగాలి. నేను తిరిగినా, నేను చేసినా, లేకపోతే ఫోటోల మీద ఎవరు కన్సెప్టివ్గా వర్క్ చేయలేదు అన్న తను. ఎందుకంటే ఎస్సీ అని చెప్పగానే అందరూ భయపడ్డారు. అంటే ఒక వ్యక్తి రాసిన దాంట్లో ఒక మన కులాన్ని ఏం రాయాలి, అన్ని కులాల మీద వాడు రాసింది. అంటే వాడు ఒక ఎక్స్పోజర్ కోసం రాసినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత కమ్యూనిటీ మాత్రం ర్యాలీ అయ్యేటట్టు కనిపించింది నాకు. ఎందుకంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పూర్తి స్థాయిలో కొంత ధర్నాలు వాళ్ళ మీద ఒక అటాక్ చేయడము ఆ రకంగా జరిగింది. అంటే ఎప్పుడైతే మన దాకా వస్తే కానీ తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అది కాకుండా మనకు కావాల్సింది రాజకీయ పరంగా మాత్రం అట్లీస్ట్ మనకు జనాభా దామాషా ప్రకారం మనం ఎంత జనాభాలు అన్న ఎప్పుడు 60 నియోజకవర్గాలు 65 సరే 65 కానీ 1/4 అయితే మనం శాసించే స్థాయిలో, తెలంగాణ రాష్ట్రంలో శాసించే స్థాయిలో మాత్రం మన నియోజకవర్గాలు మిర్యాలగూడ తీసుకోవచ్చు, ఎల్బీనాడు తీసుకోవచ్చు, సూర్యాపేట తీసుకోవచ్చు, కామారెడ్డి తీసుకోవచ్చు, జగిత్యాల తీసుకోవచ్చు, వనపర్తి తీసుకోవచ్చు, మంచిర్యాల తీసుకోవచ్చు. ఇట్లా కొన్ని నియోజకవర్గాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ నిలబడడానికి వచ్చేటువంటి సందర్భంలో వస్తే ఎవరూ లేరు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ పార్టీ. స్వతహాగా మనం ఏం చేస్తాం, వ్యాపారస్తులం కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు డబ్బా కొడుతుంది. దాంట్లో ఎవరు వస్తాడంటే మళ్ళీ ఆ గవర్నమెంట్లో పదవి పొందినోడు మళ్ళీ పార్టీ మరి దీంట్లోకి వచ్చి వాడే పెద్ద లీడర్ అవుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు వచ్చిన చైర్మన్ కూడా చూసినాం మనోడే. ఓకే, ఆ బిచ్చమే కాదు, అందరికి ఇచ్చారు. లేకపోతే దాని సందర్భంగా మనకు కులానికి 5 ఎకరాలు ఇచ్చారని చెప్పి పాలాభిషేకం చేసినాం. మనం చాలా మందికి కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం, హరీష్ రావు కోటి, కవితక్క కోటి ఇట్లా చేసుకుంటాం కదా. ఎందుకు ఇచ్చారు మనకు? 90 కులాలకు ఇచ్చారు. ఆ కులానికి గుర్తింపు కోసం ఇచ్చినటువంటి దాంట్లో ప్రభుత్వం నుండి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి ఒక హక్కుగా ఆ కుల సంఘాలకు ఇచ్చినటువంటి భవనాల దాంట్లో మనం ఒకరు భాగం. కానీ దానికి ఏం చేశారు? సెల్ఫ్ క్లెయిమ్స్. నేను తెచ్చిన 100 కోట్లు, ఓడి చెప్తాను నేను 150 కోట్ల బిల్డింగ్ తెచ్చిన, 200 కోట్లు తెచ్చినా కానీ ఆయన అందరూ డబ్బా కొట్టడానికి భాగసత్వంలాగా 10 మంది వెళ్తారు.
ఆయన ఫోటో పెట్టి అన్నాడు గ్రేటు ఆయనకి డబల్ షాలో చెప్పాలి, లేకపోతే ఒక కేక్ తీసుకుపోయి చేయాలి. అంటే ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? అంటే మన యూనిటీకి ఈరోజు ఆ జీవో లేదు, మనం అడిగే క్వశ్చన్లో లేదు. ప్రభుత్వాన్ని మనం అడుగుతా అంటే అడగలేము, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం మళ్ళీ మనమే. భరతాన్ని అడుగుతాడా అడగలేదు. కాచే సంతరం అడితే ఏమో రేపు రాబోయే కాలంలో పదవి వస్తుందో ఎందుకు వచ్చిన పంచాయతీ భూమిని అడుగుదామా ట్రై చేస్తాడు. వేరేకి ఎక్కడ పొద్దుపోతారా 60 మా ఉద్యోగాలు లీకేస్తావా, నాకేదో అడుగుకుంటే మాకు ఆ చైర్మన్ పోస్టులు ఇచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితులు, అంత దౌర్భాగ్య పరిస్థితులు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఎంటర్ప్రెన్యూర్ స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు పెద్దలు చెప్పాడు, అమెరికాలో ఉన్నటువంటి కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు, మన విద్యార్థులంతా పోతుంది. దేనికోసం పోతున్నారు? రైస్ మిల్లు పని చేసుకొని అక్కడికి పోతున్నాం, పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. అదే ఇన్కమ్ కనుక ఒక ఎంటర్ప్రినర్ ఒక ఇండస్ట్రియలిస్ట్ మనకు అవకాశం ఉంటే ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాన్ని మనం అవకాశంగా పంచుకుంటే డెఫినెట్గా మనం ఉంటాం. మీరు ఎక్కడ పోవాల్సిన పని లేదు. భారతదేశంలో ఉంటాం, తెలంగాణ రాష్ట్రంలో ఉంటాం, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు. సదాశివ గారు చెప్పారు వాళ్ళ అమ్మాయికి 65 లక్షల రూపాయల జీతం. మజా కాదు కదా. నీ ఏ ఉద్యోగం ఒకవేళ నువ్వు ఇండస్ట్రీ చేసినా అంతే వస్తుంది, నుంచి 1 కోటి రూపాయలు వస్తుంది. బట్ దేర్ ఇస్ నో పారామీటర్స్ ఫర్ ఎర్నింగ్. దానికి ఏం బలమానం లేదు, ఒక తృప్తి లేదు. సేవ చేస్తే తృప్తి ఉంటుంది. ఎప్పుడు చేస్తున్నాము? డబ్బులు బాగా అయిన తర్వాతనో లేకపోతే 60 ఏళ్ళ తర్వాతనో చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్. పిల్లలు పెద్దగా లేకపోతే ఓల్డ్ ఏజ్ పెట్టిన తర్వాత లేకపోతే పక్క రాష్ట్రాలు ఉన్నారు కాబట్టి ఆయన వచ్చే లోపల మనకు కంపెనీ ఉండాలి, ఒక వ్యాపారం ఉండాలి. రమణ గారు చెప్పారు కదా, మేము పొద్దున్న ఇడ్లీ పెడతాం, ఆయన సాయంత్రం ఇంతమంది వస్తారు కాబట్టి ఆ మీటింగ్కి ఎక్కువ మంది పోతారు. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో మనం కమ్యూనిటీలో యూనిటీ అనేది లేదు అనేది తప్పు. కమ్యూనిటీలో యూనిటీ ఉంది, కానీ దాన్ని ఆ యూనిటీని స్ట్రెంథెన్ చేసే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి నాయకత్వ లోపం చాలా ఉంది. ఆ నాయకత్వ లోపం అంతా సోషల్ మీడియాకు, వాట్సాప్లకు పనిచేస్తున్నారు. దయచేసి అవి పక్కన పెట్టి నిజంగా ఎవరైతే పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో, కమ్యూనిటీ కోసం కమిట్మెంట్గా పనిచేసేటువంటి మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తారు. ఈ బ్యాంకుల విషయానికి వస్తే మనం గతంలో చూసినాం. ఒక చిన్న సబ్మిషన్ సార్ సదాశివ గారు, నాకు రమేష్ తెలంగాణ ఎవరో తెలియదు, ఈ రోజు కూడా తెలియదు. జస్ట్ బికాజ్ ఆఫ్ వైశ్య బ్యాంక్ పెట్టిండు రమేష్ గల్లి అంటే ఈయన గొప్ప మన వైశ్యుడు అన్నందుకు నేను టీచర్ ఉద్యోగం చేశాను, గవర్నమెంట్ టీచర్ చేశాను. 96 డిఎస్సిలో చోటుపల్లి దగ్గర లింగోయుడు. 99లో నేను ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశాను. జస్ట్ నా డ్రీమ్ ఏంటంటే రమేష్ గల్లి కాదు కావాలి. నల్గొండలో నీలగిరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని పెట్టినాను 2000 సంవత్సరంలో. ఐ వాజ్ ద యంగెస్ట్ చైర్మన్ ఇన్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఏపీ. 183 బ్యాంకులు ఉన్నాయి. ఆ రోజుల్లో 183 బ్యాంకులలో 32 సంవత్సరాలు ఉన్న చిన్న వయసు ఉన్నటువంటి చైర్మన్ నేను. మా అదృష్టమో రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు పుణ్యమని మన బ్యాంకులన్నీ లూటీలకి. అది ఇండియన్ ఎవరు తెలియదు. ఆ రోజు జరిగిన పెద్ద కుట్ర దానికి తెలియదు మన వాళ్ళకు. కమ్యూనిటీని మొత్తం దెబ్బతీసింది ఆ బ్యాంకులతో. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులతో బ్యాంకులు మొత్తం రోడ్డు మీదకి వచ్చింది. దేనికోసం వచ్చిందంటే దాదాపుగా 98-99 సంవత్సరంలో దాదాపు ఒక 40 కోఆపరేటివ్ బ్యాంకులు రిజిస్టర్డ్ అయినాయి తెలంగాణ రాష్ట్రం అనుకోండి, ఏపీలో. అంటే బ్యాంకర్స్ మీకు కావాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. మీకు తెలియని విషయం కాదు, ఇండియాకు జరిగినటువంటి ఒక కుట్ర. దాని తర్వాత ఇప్పుడు ఏ కుట్రలు జరుగుతున్నాయో కూడా నేను మీకు చెప్తాను. దాదాపు 40 కోఆపరేటివ్ బ్యాంకులు రిజిస్టర్డ్ అయ్యాయి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏపీ రాష్ట్రంలో కావచ్చు, డిపాజిట్ సేకరించే ఏకైక సంస్థ మార్గదర్శి, ఒక చిట్ ఫండ్. ఆయనకు ఒక పేపర్ ఉన్నది, చిట్ ఫండ్ ఉన్నది, దాని ద్వారా డిపాజిట్స్ అనేది వస్తుంది. జనరల్ ఎవరిగా డబ్బులు ఉండే గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు కావచ్చు, వైశ్య సమాజం దగ్గర బాగా డబ్బులు ఉండే. కానీ మనల్ని అనుకోకుండా ఏం చేశారంటే 12 లక్షలు 6 లక్షలు ఉంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దాని ద్వారా ఒక బ్యాంక్ అనే పేరు పెట్టుకోవచ్చు అని చెప్పి వచ్చినప్పుడు ఏమైందంటే డబ్బులు విపరీతంగా మనకు వచ్చింది. మార్గదర్శిలకు వెళ్ళి ఉన్న డిపాజిట్ కానీ దాదాపుగా more than 60% మన బ్యాంక్స్కి వచ్చింది. అక్కడ దెబ్బపడ్డారు. అసలు ఏం జరుగుతుంది కుట్ర? అప్పుడు ఈక్వల్ సుమన్ చిట్ ఫండ్ ఒకటే అసలు నాకు తెలిసి మన కమ్యూనిటీ. ఆ కుట్రని చేసేటువంటి క్రమంలో కృషి బ్యాంక్ అంటాడు వాడు కమ్మ. వాడు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ అక్కడ తేడా వస్తే అసలు ఈ మూలం ఇది కాదు, మనం కొట్టాల్సింది సెంట్రల్ లెవెల్ సిస్టమ్ మీద కొట్టాలి, ఆ మూలాల మీద కొట్టాలి. వైశ్యులకు ఉన్నటువంటి మూలము, బలము, డబ్బు. కాబట్టి ఆ డబ్బుల మీద మనం కొట్టాలా, వాళ్ళ వ్యాపారాల మీద కొట్టాలన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా రైట్ చేయించి, సరే మన దాంట్లో కూడా వెదవులు ఉన్నా నేను లేదని చెప్పట్లేదు,
అప్పుడు జరిగినటువంటి లొసుగులతో కొత్త కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్స్ మొత్తం నాశనం అయింది. ఆ దెబ్బతో ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా కోఆపరేటివ్ సెక్టర్ని కూడా డెవలప్ చేయట్లేదు. మనం మీరైతే ఉన్నారో రిటైర్ అయినటువంటి చాప్టర్లో ఉన్నటువంటి బ్యాంకర్స్ అట్లీస్ట్ మీ ద్వారానే ఆ కోఆపరేటివ్ సొసైటీస్ని వాసవి పెడతారా, వైశ్య పెడతారా, ఆర్య వైశ్య పెడతారా, ప్రపంచ సంఘం పెడతారా, ఏదో ఒకటి పెట్టి కొంత ఎంటర్ప్రీనర్ చేసే దాంట్లో మాత్రం మీరు కీలకంగా పనిచేస్తే మీ సంఘానికి మన సమాజానికి ఉపయోగపడే విధంగా రేపటి భవిష్యత్ తరాల పిల్లలకు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కొంత ఎంపవర్ కావడం కోసం, ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, కొంత ఆ ఫండ్స్ వల్ల ఉపయోగం జరుగుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది ఒక ఆవేదన సార్. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు వైశ్య బ్యాంకు రమేష్ గెలి గారు జీటీబీ పోవడం రకరకాలు జరిగినాయి. అవన్నీ అంటే జరిగింది. ఇప్పుడు కూడా జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే భరతనే చెప్పిండు, రైస్ మిల్స్ అనేది ఒక మిర్యాలగూడలో ఆసియా ఖండంలో అతిపెద్దటువంటి ఒక హబ్బు. అంటే బేసిక్గా నేను నల్గొండ జిల్లాలో నాకు ఒక అవగాహన. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్స్ దాంట్లో దాదాపుగా 40 to 50% వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎంటర్ అయ్యింది. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మనకు రైస్ మిల్ అనేది ఉండదు. ఈరోజు మనం చెప్పుకోవడానికి వ్యాపారస్తులను చెప్పుకోవడానికి ఇంకో 5 సంవత్సరాలు కనుక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, అక్కడ జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, పైన మోడీ కావచ్చు, ఈ ప్రభుత్వాల వల్ల ప్రప్రదంగా దెబ్బతిన్నది మన వైశ్య సమాజం. పర్టికులర్గా తెలంగాణలో మన సమాజానికి చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకున్న దాంట్లో ఎక్కడికి వెళ్ళైతే మాల్స్ వస్తున్నాయి, ఆ మాల్స్ ద్వారా మొత్తం మనం నాశనం అవుతాం. ఇమ్మీడియట్గా మార్వాడీస్ని మనం రూరల్ ప్రాంతాలకు తీసుకురావద్దు. ఆ మార్వాడీస్ పెట్టే వ్యాపారాల మీద మనం ఏం చేస్తున్నామంటే మార్వాడీని కడుగుతున్నాం. వాడు మనోడే, ఈడు మనోడే. ఎక్కడికి వస్తుంటే మనోడు అవుతున్నాడు. కులానికి వచ్చినప్పుడు యూనివర్సల్గా భారతదేశానికి వచ్చినప్పుడు వాడు మనోడని చెప్పుకుంటాం. గాంధీ మనోడని చెప్తాం, పట్టిశ్రీరామ్ మనోడని చెప్తాం, పక్కకున్న శ్రీకాకుళంలో ఉన్న కళింగ వైశ్యులు మనోడు కాదని చెప్తాం. ఎందుకంటే మనకు తెలియదు, మన పెద్దోళ్ళు చెప్పలేదు. అంటే సమాజాన్ని ఓన్ చేసుకున్న కదా మనం ఏమైనా అంటే ఆయన నాన్ వెజ్ తింటాడు, మనం తినం కాబట్టి 102 గోత్రాల్లో లేడు కాబట్టి వాడు అక్కడ కాదు, ఆయన బీసీ, శ్రీకాకుళంలో వాడు బీసీ, ఇక్కడ ఓసీ. బీహార్లో మన వాళ్ళు బీసీలు ఉన్నారు, అది తెలియదు. సబ్జెక్ట్ని చెప్పేటువంటి పరిస్థితిలో ఎవరూ లేదు. సబ్జెక్ట్ని చెప్పి కమ్యూనిటీ కోసం కొంత ఏమైనా చెప్పాలని మాట్లాడుకుంటే నెక్స్ట్ మీటింగ్లో విలువ సోది చెప్తాడు, మనకెందుకు వచ్చేస్తాము అనే పరిస్థితులు ఉన్నాం. మేము దానికోసం ఏం చేస్తున్నామంటే ఒక నాలెడ్జ్ సెంటర్ని ప్లాన్ చేసాము. కొంత ఒక రిటైర్డ్ మునుగోటి యాదయ్య గారు ఉన్నారు, మా నిజాం వెంకటేశ్వర ఉన్నాడు, దాని గైడ్లైన్స్ ఇచ్చిన భరత్ అందరూ కలిసి ఎవరెవరైతే నిష్ణాతులు ఉన్నారు, మన సమాజం కోసం గొప్ప వ్యక్తులు ఎవరన్నారు వాళ్ళ చరిత్రను మేము డ్రాప్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఏమైనా చరిత్ర ఉంటే కూడా అసలు మన వైష్ణవం ఎప్పుడు మన ధర్మశాస్త్రంలో 4 వర్ణాలు ఏదైతే చెప్పినామో మళ్ళీ కొత్తగా మనం ఒకటి తీసుకొచ్చాం. ఈ మధ్య కాలంలో 40 ఏళ్ళు అవుతుందని కూడా బహుశా ఆర్య వైశ్యులు. అసలు ఎట్లా ఆర్య వైశ్యులు? దర్ ఇస్ నో మీనింగ్. వైశ్యులు వైశాస్త్రులు అని చెప్పుకుంటాం. హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ లేటెస్ట్గా ఒక 30-40 సంవత్సరాల నుండి వైశ్యులు ఆర్య వైశ్యులు వచ్చారు. కానే కాదు మన వైశ్యులు. ఒకవేళ నువ్వు మన ధర్మశాస్త్రాన్ని యాక్సెప్ట్ చేస్తే బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు అని కూడా మన వైశ్యులు లేదు. ఇంకొక సబ్జెక్టులు తీసుకొచ్చారు ఈ మధ్యన ప్రపంచ ఆర్యవేశ మహాసభ. ప్రపంచంలో ఆ వైశ్యులు ఎక్కడ ఉన్నాం? ఆయన సంఘం గురించి మనం చెప్పట్లేదు. ఒక గొప్ప సంఘం లాగా కనిపిస్తే బ్యాంక్ పని చాప్టర్ అవప్ప ఈ రమణయ్య అయిపోలేదు, రేపు పొద్దునే రిటైర్ అయ్యింది కాబట్టి ఈ సంఘానికి అంత గుర్తింపు రా. అవప్ప ఆయన పెద్ద ఈవెంట్ చేస్తాడు, క్లాసిక్ హోటల్లో చేసి ఈ మధ్య కొత్త లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది. స్టార్ హోటల్లో ఈవెంట్ చేయాలి, వాళ్ళకి 5,000 3,000 తీసుకోవాలి, మాకు శాలలో వాళ్ళమే మంటలు. దయచేసి మీ ద్వారా మేము కోరుకునేది ఒకటే, యువత కోరుకునేది ఒకటే. నేను మీ అందరికంటే చాలా వయసులో చిన్నోని కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం మీరు ప్లాన్ చేయండి. ఎక్కడైనా మీకు అవకాశాలు ఉన్న కాడ ఐటీఐని స్థాపించండి. కనీసం ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను మన కంపెనీలు ఏవైతున్నాయో మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి కంపెనీలు ఉంటే ఆ పిల్లల్ని దాంట్లో అకామిడేట్ చేసే దాంట్లో మీరు కీలకంగా పనిచేయండి. ఇంకొకటి, ప్రభుత్వం ఇచ్చేటువంటి తాయిలాల కోసం మన అవసరం లేదు, స్వతహాగా మనం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలకు ఇంకే రకమైనటువంటి మార్గాలతో వాళ్ళకు ఉపాధి కల్పించే దాంట్లో కీలకంగా కనుక మనం పనిచేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అట్లాగే మా వైశ్య వికాస దగ్గర నుండి మేము గత 2 సంవత్సరాల నుండి కార్యక్రమాలు చేయలేదు. కరోనా పీరియడ్లో కానీ మేము 10th క్లాస్ అన్నారు బద్రీనాథ్ గారు, 10th క్లాసు మరి ఇంటర్ 9.5 అండ్ అబౌవ్ 95% వచ్చినందుకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 4,000 మంది పిల్లలకు ఫెలిసిటేట్ చేసినాం.
జస్ట్ ఓన్లీ మేము మా టార్గెట్ అంతా స్టూడెంట్స్. దాంట్లో భాగంగా 10/10 వచ్చిన వాళ్ళకు ఒక 400 మందికి ఇస్తాం. అలాగే వైశ్య ప్రభుత్వ టీచర్లు ఎవరిలో ఒక 500 మందికి ఒకే డాన్స్ మీద మేము సెలబ్రేట్ చేసినాం. మొన్న కరోనా పీరియడ్లో కూడా నాతో పాటు దాదాపుగా నెల రోజులు రమణయ్య గారు బ్యాంక్ బెంచ్ చాప్టర్ నుండి కరోనా బాధితులకు లేకపోతే కరోనా సంబంధించినటువంటి దాంట్లో ఆడుతున్నటువంటి ఫుడ్ పంపిణీలో కీలకంగా బ్యాంక్ బెంచ్ చాప్టర్ ఒక్కటే నాకు అనిపించింది. ఆ రోజు అవోపైతే లేదు, బ్యాంక్ బెంచ్ చాప్టర్ మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసింది. వారికి అంటే మేము కలిసి పనిచేసాం. దాదాపుగా మేము 45 రోజులు రోజు యావరేజ్గా 1200 నుండి 1500 మందికి భోజనాలు పెట్టాం. అంటే ఆ రోజు మనం పెట్టిన దాంట్లో భోజనాలు పెట్టినాం, ఇది పెట్టినాం కాకుండా మా సంస్థ చాలా చిన్నది. మేము పొలిటికల్ అవేర్నెస్ కోసం కానివ్వండి, రాజకీయ పరంగా కొట్లాడాలి కానివ్వండి, మేము వైశ్య వికాస దగ్గర నుండి మేము ముందుంటాం. మీకు సంబంధించిన దాంట్లో ఫైనాన్షియల్ దాంట్లో ఎట్లా గైడ్ చేస్తారనే దాంట్లో మీ సంఘం కనుక కీలకంగా పనిచేస్తే భవిష్యత్తు వాళ్ళకు రేపు రాబోయే విద్యార్థులకు ఎంబీబీఎస్ చదవని, ఇంజనీరింగ్ చదవని ఆ పిల్లలకి ఏదైనా కనీసం మన సహాయ సహకారాలు అందించే దాంట్లో కీలకంగా పనిచేసి అద్భుతమైనటువంటి ఆఫీసర్లను తయారు చేసే దాంట్లో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజానికి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే దాంట్లో ఉండాలని ఒక ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి బ్యాంక్ బెంచ్ చాప్టర్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారం అందచ్చు. జై తెలంగాణ, జై భారత్, జై వైశ్య. అందరికీ నమస్కారం. వేదికపై ఆశీనులైన పెద్దలందరికీ నమస్కారం. ప్రప్రథమంగా నేను ఫస్ట్ మంజీర గ్రామీణ బ్యాంకులో చేరినాను. మంజీర గ్రామీణ బ్యాంకు ఫౌండర్ చైర్మన్ గౌరవనీయులైన వాసవి పితామహ, వాసవి బ్యాంకు పితామహ సదాశివ గుప్తా వారికి ప్రత్యేక నమస్కారములు. అలాగే భరత్ గారు, సత్యనారాయణ గారు, బద్రీనాథ్ గారు, మిగతా వేదిక పెద్దలందరూ, గౌరవనీయులైన రమణయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో రమణయ్య గారితో జరిగిన కాన్వర్జేషన్లో సరే ఇలా అలా చెప్పారనుకోండి, ఆవోపా బ్యాంక్ బెంచ్ చాప్టర్ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అనగానే నాకు ఉత్సాహం వచ్చింది. సత్యనారాయణ గారు ఒక మంచి మాట చెప్పారు, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నా కాబట్టి అందరూ సేవలోకి వస్తున్నారు అనేది. మీరు అన్నది నిజము, కానీ ఎస్పెషల్లీ బ్యాంకు ఉద్యోగులకు సర్వీసులో ఉన్నప్పుడు వేరే వ్యాపకాలు చేసే అంత సమయము ఉండదు, అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగం కాదు, బాండెడ్ లెవెల్ లాగా తయారైంది. దయచేసి అది అందరూ గమనించగలరు. ఒకటి ఓకే, మీరు మంచి ఆలోచన పరులు, ఆవేశ పరులు కూడా. మన రమణయ్య గారు చెప్పినట్టు శుభం లగదూకాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. సార్ నేను మీ స్టూడియోలో ఒకసారి వచ్చి మొన్న చంద్రప్రకాష్తో వచ్చి కలిసి రిటైర్డ్ రీజనల్ మేనేజర్ అని, సో మరొకసారి పరిచయం చేసుకుంటున్నా. సో వాస్తవానికి అందుకే మనం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దామన్న ఉద్దేశంతో అతి తక్కువ సమయంలో మా స్ట్రెంత్ చాలా ఎక్కువ, ఆయన అతి తక్కువ సమయంలో 15 నుండి 20 మందిని మొబిలైజ్ చేయగలిగాము. ఇక ముందు కూడా మా స్ట్రెంత్, మా పార్టిసిపేషను హై లెవెల్లో ఉంటుందని మేము అత్యుత్సాహంతో భాగస్వాములు అవుతామని చెప్తూ, అలాగే అంత సంఘ బాధ్యత కూడా తీసుకోవడానికి మా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారని, మాలో సేవా తత్పరత కల వ్యక్తులు చాలామంది ఉన్నారని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే వైశ్య కమ్యూనిటీ అనే దాన్ని మాట్లాడినప్పుడు మీరు అన్నట్టు నేను 1 minute తీసుకుంటాను. ఓకే, నాకు అవకాశం ఈ వేదిక మీద మొదటిసారిగా వచ్చింది కాబట్టి నేను కొద్దిగా చెప్పాలి. నా పేరు జి జగ్గయ్య. నేను మంజీర గ్రామీణ బ్యాంకులో చేరినాను. అది కాలక్రమేణా ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయింది. నేను మేనేజర్గా చేరి రీజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నేను మా ఆఫీసర్స్ అసోసియేషన్లో కూడా 10 ఏళ్ళు యూనియన్లో పనిచేశాను. నాకు అనుభవం అంటే మేనేజ్మెంట్ అనుభవం, యూనియన్ అనుభవం కూడా ఉంది. అయితే గ్రామీణ బ్యాంక్ అనగానే ఇంతమంది బ్యాంకు మిత్రులు ఉన్నా కానీ చాలామందికి కొంతే తెలుసు, కొంతమందికి ఏమీ తెలియదు గ్రామీణ బ్యాంకుల గురించి. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది భారతదేశంలో అతిపెద్ద గ్రామీణ బ్యాంకు, అత్యంత ఎక్కువ లాభాలు వస్తున్న గ్రామీణ బ్యాంకు, చాలా కమర్షియల్ బ్యాంకు కన్నా చాలా సమర్థవంతంగా నడుస్తున్న బ్యాంకు. సదస్సు గుంటగానికి తెలుసు, చాలా పేర్లున్న కమర్షియల్ బ్యాంకులు మా ముందు దిగదుడుపుగా అయినాయి. సో ప్రతి అంటే రూట్ లెవెల్లో మనిషికి ఈరోజు ప్రతి రైతు జేబులో పాస్బుక్ పెట్టుకుంటుండే గ్రామీణ బ్యాంకు. ఓకే, నేను ఇలా చాలా చెప్పచ్చు, ఇప్పుడు అది గ్రామీణ బ్యాంకు గురించి స్పీచ్ అవుతుంది. కాకపోతే మేమేంటి అనేది తెలియజేయడానికి
మాకంతా ఒకటే ఉంటుంది యూనిటీ, భిన్నత్వంలో ఏకత్వంలాగా గ్రామీణ బ్యాంకు స్టాక్ అంటే ఒకటి. ఒక పిలుపు ఇస్తే ఎంత వరకైనా వెళ్ళే ఐకమత్యత మాలో ఉంది, అది మీకు తెలియజేస్తున్నా. అలాగే వైశ్య అన్నప్పుడు ఏమంటారంటే మీరు అన్నట్టు మామూలు వాడుక భాషల్లో మిగతావి కేజీకి 100 వడలు వస్తే మావి 130 గారెలు వస్తాయని అంటున్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీ పంపించారు. మీరందరూ వడలు చేసుకొని 130 వచ్చాయా, 28 వచ్చాయా, 25 వచ్చాయని మాకు చెప్పండి. పంపించారు, వారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే మిడ్ మనోర్ ఫార్మా వాళ్ళు మనం అంతా 60 ఏళ్ళు దాటే వాళ్ళం. ఎప్పుడు నొప్పులు వస్తాయో, ఎప్పుడు మోకాలు నొప్పులు, ఎప్పుడు వెనుక నొప్పులు వస్తాయి, వాటన్నిటికీ కూడా 3 రకాలైనటువంటి క్రీమ్స్, పేస్ట్లు అవన్నీ పంపించారు. వారికి కూడా ధన్యవాదాలు. కొంచెం ఇద్దరు అన్న సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్. ఓకే సార్, ఓకే. గుండెకాయ లేదు సార్, ఇప్పుడు ఈ గుండెకాయ వచ్చింది. ఇది బాబా సార్ ఓకే సార్. సార్ ఇంకో సార్ సైడ్ సార్. ఇంటికి వస్తానని కట్టుకట్టి ఓకే సార్. వన్ సెకండ్ ఇంకా దీనికి తగని సార్, నేను అదే అంటూ ఉన్న చిన్నవాడిని ఇంకా సార్ ముందు సార్ అక్షర వర్షం ఓకే సార్. ఈరోజు నేను అనంతపూర్ సంతోషము. ఈ రోజు నుంచి కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోవడమా, సెలక్షన్ చేసుకోవడమా, ఎలక్షన్ చేసుకోవడం అనేది ఒక పాయింట్ మన ఆవుప బ్యాంక్ చాప్టర్లో ఉంది. మిగతా కమిటీ అందరినీ కూడా ఈ ఎన్నుకోబడినటువంటి సెలక్షన్ చేసుకోబడినటువంటి ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు. సో ఆ సందర్భంగా ఈ కొత్త కమిటీకి రాబోయే 2022-25 సంవత్సరానికి ప్రెసిడెంట్ను ఎవరు ఉంటారో దాని గురించి ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇది అయిపోయిన తర్వాత ఈరోజు మనకు కొత్తగా
17 మంది కొత్త మెంబర్స్ జాయిన్ అయినారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. వారికి కూడా మన గెస్ట్ ఆఫ్ ఆనర్ సదాశివ గుప్తా గారి చేత వారికి కూడా హానరింగ్ ఉంటుంది. అలాగే మాకు ఈ 5 సంవత్సరాల నుంచి మా కమిటీ మెంబర్లు ఇతోధికంగా అవసరమైనప్పుడల్లా సహాయపడి మా కమిటీని చక్కగా మన అవోప మెయిన్ చాప్టర్కు మంచి పేరు తెచ్చిన వారికి కూడా మన సదాశివ గారి చేతుల మీదుగా వారందరికీ వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా హానరింగ్ ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ చేద్దాం. మీకు ఇంకెవరైనా ఉంటే మాట్లాడాల్సిందే, ఈ లోపల మాట్లాడాల్సిన వాళ్ళు. సో ఫస్ట్ విషయం మీతో చర్చించి మీ ఆమోదం తీసుకుందామనే ఉద్దేశంతో భోజనం అనంతరం వచ్చారు. సాధారణంగా భోజనం అవతల చిన్న పుండు తీస్తూ ఉంటారు, కానీ నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ పునుకు ఉండదండి. పునుకు లేకుండా చేసే బాధ్యత కూడా నేను వహిస్తూ 5 నిమిషాలు మాత్రం మీరు కొంచెం సావధానంగా, నేను చెప్పేది నా గురించి కాదు, మన సంస్థ హితోదకు గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనేటువంటి సత్సంకల్పంతో మీతో మాట్లాడుతున్నాను. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు అయ్యా క్రాస్ టాక్స్ వద్దండి దయచేసి. నేను 5 నిమిషాలు అడిగాను, 6వ నిమిషాల నుంచి ప్రారంభించండి. మీ అనుమతిస్తారా? రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు విషయం ఏంటంటే, మార్నింగ్ నుంచి మనం ఉన్నాం, శ్రద్ధగా అన్ని విషయాలు విన్నాం. ఈ శ్రద్ధగా విన్న దాంట్లో ఏమిటంటే, మన ప్రస్తుత ప్రెసిడెంట్ గారు అయినటువంటి పివి రమణయ్య గారు అయితే, మన ప్రస్తుత సెక్రటరీ గారు అయితే, కోశాధిపతి మన కేవీఎస్ గుప్తా గారు అయితే అకుంఠిత దీక్షతో, దృఢ సంకల్పంతో, ఓర్పుతో, నేర్పుతో అతి చక్కగా వ్యవహారాలు నడిపారు. ఇందాక ఎవరు ఉన్నారు, మా సదాశివ గుప్తా గారు బీసీ అండ్ ఏసీ. బిఫోర్ కరోనాలోనూ బాగా చేశారు, ఆఫ్టర్ కరోనాలోనూ కరోనాతో సంబంధం లేకుండా ఎవరిలో వాళ్ళే కూర్చోండి, మేము ప్రోగ్రామ్ చక్కగా చేస్తామని జూమ్ ఫెసిలిటీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించి మనందరి యొక్క మన్ననలు తీసుకున్నారు. అయితే మనం సాధారణంగా మనం కోరుకుంటున్నది ఏంటంటే, బాగా చేసే వ్యక్తి చేత ఎందుకు పని చేయించుకోకూడదు? చక్కగా చేస్తున్నారే, ఇంత చక్కగా కార్యక్రమం, ఇంత టీం వర్క్గా, ఇంత డెడికేటెడ్గా, ఇంత డివోషనల్గా చేస్తున్నటువంటి వారు మళ్ళీ ఇంకో టర్మ్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ చేస్తారేమో. ప్రధానమంత్రిని 2-3 సార్లు మనం ఎన్నుకోలేదా? రాష్ట్రపతిని ఎన్నుకోలేదా 2 సార్లు 3 సార్లు అనే ఉద్దేశంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, రమణయ్య గారు చాలా చక్కగా చేస్తున్నారు, రమణయ్య గారిని కంటిన్యూ చేయమంటే ఇంకా చక్కగా రికార్డ్స్ చేస్తారు. ఇంకోటి అవకాశం ఉన్నదా, అవకాశం లేకపోయినది కాదు, ముందు వస్తారని కాదు, కానీ చక్కగా తీర్చిదిద్దినటువంటి కార్యక్రమాలని ఆయన చేతిలోనే మళ్ళీ పెట్టినట్లయితే దానికి సొగసు బాగా ఏర్పడుతుంది. మన ఇందాక మన ఎవరు కొంచెం సత్యనారాయణ గారు అన్నారు, ఎవోపాకి బ్యాంక్ కదండి, ఎవోపా బ్యాంక్ అనే చాప్టర్ ఉండటం వల్ల ఎవోకా పెద్ద పేరు వచ్చింది అని అన్నారే. అలాగే మరి ఆ పేరు ఎలా వచ్చింది? మనం చక్కగా చేస్తున్నాం కార్యక్రమాలు. 2000 నుంచి అనుకోని పద్ధతుల్లో మనం 4-5 ప్రోగ్రాంలు మనమే ఈటు అన్నట్టుగా మనం చేస్తున్నాం. మనం 2000 సంవత్సరంలో నాకు ఒక థాట్ వచ్చింది. థాట్లో ఏంటి, ఎవోపా బ్యాంక్ మన చాప్టర్ వాళ్ళు మన ఎంసెట్ ర్యాంకర్స్ని ఎందుకు చేయకూడదు? ఇది చాలా పెద్ద కార్యక్రమం అండి, మీరేదో రామానందం గారు ఏదో అంటున్నారా అని. కాదండి, మనం చేద్దాము, ప్రయత్నం చేద్దాం, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పిలుద్దామండి. అయ్యబాబు పోనీ తెలంగాణ పిలుద్దామండి, వద్దులేదురు అన్నారు. సరేనండి, ఈసారికి మొదటిసారికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాస్తవ్యులు ఎవరైతే ఎంసెట్ పాస్ అయ్యారో ముందు వాళ్ళని ట్రై చేద్దామని అంటే 35 అప్లికేషన్స్ వచ్చాయండి. 35 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత అక్కడికి ఈ విషయాన్ని కొంత అలాగే వెళ్తూ స్టేట్లో ఎంసెట్లో ఫస్ట్ ర్యాంకర్ వచ్చిన అమ్మాయి వాళ్ళు కాంటాక్ట్ చేసింది. ఏమండి, నేను వైశానండి, మీరు ఒక హైదరాబాద్ అంటే ఎట్లాగా, మేము పలానా ఊరు, మాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారా అంటే వెంటనే ప్రెసిడెంట్ గారు చెప్తే వాళ్ళకు రమ్మనమని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులంతా వచ్చి అప్పుడు ఓషన్ పార్క్
నగరం చివరిలో ఉండేటువంటి ఓషన్ పార్క్లో చక్కగా కార్యక్రమాలు చేశాం. స్టేట్ ఫస్ట్ 5-6 సార్లు వచ్చిందండి మనకి. మన వైశ్యులకి అటు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అయినా వచ్చి ఉండొచ్చు, మెడికల్ స్ట్రీమ్లో అయినా ఉండొచ్చు. అంటే మనం నిష్ణాతులైనటువంటి పిల్లల్ని మనం తయారు చేస్తున్నాం, వాళ్ళకి క్రమశిక్షణ చేస్తున్నాం, మంచి చక్కగా బోధిస్తున్నాం, మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది అందరి ఎదురుగుండా సన్మానం చేసే భాగ్యం మనం కలగజేస్తున్నాం. ఆ రోజున 600 మంది 700 మంది వస్తుంటే తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటా మా అబ్బాయి వేదిక మీద వచ్చి ఇంతమంది ఇంత ఘనస్వాగతం మా ఊళ్ళో కూడా జరగలేదని అని చెప్పుకునేటువంటి క్రెడిట్ మన యువపా బ్యాంక్ నుంచి అప్పుడు వచ్చింది. అదేవిధంగా మన కార్తీక సమారాధన కూడా చక్కగా చేస్తూ ఉంటాడు. దానికి 400-500 మంది తక్కువ కాకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ వస్తామని చెప్పి కుటుంబ సమేతంగా వచ్చేటువంటి క్రెడిట్ మనకు ఉన్నది. మెట్రోమోనియల్ కొత్తగా పెట్టారు. 300 మంది 2 సంవత్సరాల్లో పెళ్లి కాని వధువు వాళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన ద్వారా చక్కటి కార్యక్రమం మంచి వాళ్ళ పిల్లలు చూపెట్టడం వల్ల, లేకపోతే వీళ్ళ పేరు ఇంకోటి ద్వారా అక్కడక్కడ అలా కమ్యూనికేషన్ అయితే ఏదైతే మనం దోహదపడ్డాం 120 ఫ్యామిలీస్ ఇంటి వారయ్యారు. ఈ రకంగా అదొక కార్యక్రమం మనం చేసుకొచ్చాం. ఇంకా 4వ కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో పిక్నిక్ కార్యక్రమాలు పెట్టుకుంటాం. బీటీ కాంతరావు టైం నుంచి కూడా నా ఆధ్వర్యంలో ఈ లోకల్ టెంపుల్స్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ప్రతి 6 నెలలకు ఒకసారి చూపెట్టి ఆనందపరిచేవారు. ఈ రకంగా ఈ మధ్యన వర్గాలు కొమరపల్లి, మన ఇటు యాదగిరి, ఇంకా దక్కన్ గోడ ఈ మధ్యన మహానంది, తర్వాత యాగండి అటువంటి క్షేత్రాలు కూడా మన టీవీ రమణ గారు తీసుకెళ్ళారు. చాలా చక్కగా ఉంటుందండి కార్యక్రమాల్లో, ఏ రకమైన లోటు ఉండదు. ముందు ఇందాక ఎవరు అడిగారు సార్ మీరు ఈ సంవత్సరం ఎప్పుడు పెడతారంటే, ఇందాక అన్నారు కదా BCAC అని ఆఫ్టర్ కరోనా మనందరికీ ఇప్పుడు ఫ్రీ అయిన కాబట్టి ధైర్యంగా మనం వెళ్దాం. ఈ వచ్చే నెలలోనే ఒక కార్యక్రమం బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేస్తాం, మీరంతా పాల్గొనని చెప్తాను. అంటే ఇది రాజు మంచివాడైతే తక్కినటువంటి బలం అంతా కూడా స్ట్రాంగ్గా తయారవుతారు. ఆ రాజు అనేవాడిని మనం మంచివాడిని ఎన్నుకోవాలనేది నా తాపత్రయం. ఈ తాపత్రయంలో ఈ ప్రతిబంధకాలు ఏమైనా ఉంటాయా అది కూడా ఆలోచించాలి. ప్రతిబంధకాలు ఏముంటాయి, ఏముండకపోవచ్చు. కానీ మన పూర్వీకులు ఈ బైలాస్ రాశారు. బైలాస్ నా చేతిలో ఉంది, దాంట్లో నా సంతకం కూడా ఉంది. అప్పుడు సెక్రటరీగా నేను సంతకం పెట్టాను, ప్రెసిడెంట్గా BT కాంతారావు పెట్టి రిజిస్టర్ చేశాను. దీంట్లో అనేకటువంటి బైలాస్లో ఉంటూ ఒక బైలాలో ఎలా ఉందంటే 5(1) ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నుకునే ముందు కొన్ని ప్రతిపాదనలు కొన్ని నిబంధనలు పెట్టారు. ఏంటంటే ఎక్స్ అఫీషియో బేరర్స్ అని పెట్టి ప్రెసిడెంట్, 2 వైస్ ప్రెసిడెంట్స్, 2 సెక్రటరీస్, 2 జాయింట్ సెక్రటరీస్, ట్రెజరరు అనేవాడు ఆఫీస్ బేరర్స్గా పెట్టి వీళ్ళకి చేయవలసిన పనులు దిశానిర్దేశం చేసి తర్వాత ప్రెసిడెంట్ విల్ నామినేట్ ద టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, స్పెషల్ ఇన్వైటీస్ అండ్ అవుట్ సైడర్స్. ఆయన ఒక చిన్న క్యాబినెట్ తయారు చేసుకుంటారు. వారికి బాగా చేయగలిగిన వాడు, చేస్తానని ముందుకు వచ్చిన వాడు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఒక్క కండిషన్ మాత్రం రాశారండి, సరిగ్గా వినండి సార్. దీంట్లో పాత కండిషన్ ఏమిటంటే నో ఆఫీస్ బేరర్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్ టు ద సేమ్ పోస్ట్ ఫర్ ఎ సెకండ్ టైం సక్సెస్ఫుల్లీ. అంటే నేనే అదే పోస్ట్కి మళ్ళీ ఇంకోసారి నిలబడాలంటే వరుస క్రమంలో 2వసారి నేను నిలబడకూడదు, అంటే ఇంకోటికి ఛాన్స్ ఇవ్వాలి. ఇది మనకు ప్రతిబంధంగా ఉంది. ఎందుకంటే PV రమణ గారి పేరు నేను సజెస్ట్ చేశాను అనుకోండి, ఇంకోటి పేరు ఇంకోటి సజెస్ట్ చేయొచ్చు, తప్పే లేదు. కానీ ఆయన పేరు నేను సజెస్ట్ చేస్తే మీరేమంటారు, అయ్యా మీరే సంతకం పెట్టారు కదా ఈ కాగితం మీద, మరి మీరేమంటారు అంటే మరి నిజమేనండి, కానీ కాలమాన పరిస్థితుల ప్రకారాన్ని మనమే కొంచెం మార్పు చేసుకుంటే పోలే అనేటువంటి అభిప్రాయంతో నేను ఒక ప్రతిపాదన చేస్తున్నానండి. ఏ ప్రతిపాదన నా స్వార్థం గురించి కాదు, కానీ అమూల్యమైన సేవలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం దూరం చేసుకోకూడదు. ఆ వ్యక్తి అకౌంట్ రిజెక్ట్స్తో క్రమశిక్షణతో చక్కగా చేస్తున్నాడు, అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. ఒకటి ఏంటంటే ఆయన ఏదో చేసేసి
డిక్టేరియర్గా చేయట్లేదు. అందరినీ కలుపుకుంటూ అందరి సలహాలు తీసుకుంటూ ప్రసమాన మీటింగ్లు పెడుతూ మంచి ఆనందదాయకంగా కార్యక్రమాలు ఇప్పించి అందరి మన్నలను అన్ని ఆర్గనైజేషన్స్ యొక్క మనలను పొందినటువంటి పివి రమణయ్య గారు మళ్ళీ ఎందుకు ప్రెసిడెంట్ కాకూడదు అంటే ఈ నిబంధన అడ్డుగా ఉన్నారు. అంచేత నేను ఈ నిబంధన మనం అందరూ కలుసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనం అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అమెండ్మెంట్ ఎట్లా చేసుకోవడం అంటే నేను సజెస్ట్ చేస్తాను, పెద్దలంతా మీరు ఆలోచించండి. ఇప్పుడు నో ఆఫీస్ బేరర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్ టు ది సేమ్ పోస్ట్ ఫర్ ఏ సెకండ్ టైం సక్సెస్ఫుల్లీ. అంటే వెంటనే ఉండకూడదు, తర్వాత పొల్లయ్యో వెళ్ళండి ఆయన అయిపోయాక తర్వాత ఆయన మధ్యలో దిగిపోతాను మళ్ళీ ఆయన ఉండొచ్చు. కానీ ఇలా వరుసగా ఉండదు కాబట్టి ఈ లైన్ మనం డిలీట్ చేసి ఈ ఒక్క లైన్ డిలీట్ చేసి ఆ డిలీట్ చేసినటువంటి విషయాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీ కమ్యూనికేట్ చేసి ఇది అఫీషియల్ అమెండ్మెంట్గా తయారు చేసినట్టయితే మనకి రమణయ్య గారు ఇంకో 3 సంవత్సరాల పాటు ఆ పదవి చేసి ఆ పదవికి వన్నెను తీసుకొస్తారనే ఉద్దేశంతోనూ ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఒక పెద్దవాడిగా ఫౌండర్ మెంబర్గా ఈ సంవత్సరం నాకు బీటీ గంతగారితో అసోసియేషన్ ఉన్నది, తర్వాత ఎస్విఎస్ మూర్తి గారితో నా అసోసియేషన్ ఉన్నది, కేవీ గోవిందరావు గారు, తర్వాత పూర్ణచంద్రరావు గారు, ఎస్ సంపత్ కుమార్ గారు, మరి రమణయ్య గారు అందరూ కూడా నా సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళే. ఏదో నాకు తోచింది వాళ్ళకి గౌరవంగా చెప్పడం, వారు మార్గదర్శకత్వం ఇవ్వడంలో నాకు అలవాటు. ఈ రకంగా చేసుకునేదానికి మీరంతా సభ్యులు, మంచివారు, ముందు చూపున్న వాళ్ళు, చక్కగా వెళ్ళాలనేటువంటి భావన మీ అందరిలో ఉన్నది కాబట్టి నా ప్రతిపాదన మీరు అంగీకరిస్తారనే ఉద్దేశంతో మీ ముందు నుంచున్నాను. ఇప్పుడు ఏంటంటే 5(1) సెక్షన్లో అందరి యొక్క అనుమతితో మెజారిటీతో అందరూ ఒప్పుకుంటే ఆయనే కంటిన్యూ అవ్వచ్చు, లేదా ఇంకోటి కంటిన్యూ అవుతారు. ఇది ప్రతిబంధకం కాకూడదనే ఉద్దేశంతో నేను ఈ ప్రతిపాదన చేశాను. మీకు నచ్చినట్టయితే మీరు అందరూ కూడా కరతాళ ధ్వనుల ద్వారా ఆమోదించండి. అది కూడా ప్రపోజల్ బాగుంది. మా హనుమంతరావు గారు నా అభిమాని, మేమిద్దరం ఒకే బ్యాంకులో పనిచేసాం, మా ఇద్దరు బాగా చనువు ఉన్నది. వారి సలహా ప్రకారం ఏంటంటే 2 టర్మ్స్ ఇద్దామండి, 3వ టర్మ్ కావాలంటే మన అప్పుడు కావాలంటే పరిస్థితుల ప్రకారం ఆలోచించుకుంటారు. అంచేత దీని అమెండ్మెంట్ నో ఆఫీస్ బేరర్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్ ఫర్ ది సేమ్ పోస్ట్ ఫర్ ఏ థర్డ్ టైం సక్సెస్ఫుల్లీ. అంటే 2 సార్లు కంటిన్యూ చేయొచ్చు, 3వసారి ప్రతిబంధకం అవుతుంది, ఇంకో కొత్త వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాం. ఎవరైనా దీనికి వ్యతిరేకం ఉంటే చేయి పెట్టి ఎందుకో చెప్పండి, లేకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ దట్ అమెండ్మెంట్ ఈస్ క్యారీడ్ అవుట్ యునానిమస్లీ. సార్ ఎవరైనా అభిప్రాయం అంటే ఏం లేదండి, మనం బాగా పనిచేసేవాడిని వదులుకోవడం మనకి ఇష్టం లేదు, స్వార్థం ఇది. బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన కంటిన్యూ చేద్దాం, ఆయన బతిమాలదాం, మీరే ఉండండి చెబుదాం, ఇంకో 3 ఏళ్ళు మీకు మాకు గౌరవప్రదమైనటువంటి సంస్థగా రూపొందించడం మనం చెప్పదా అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అదర్ ఆఫీస్ బేరర్స్ కి ఇంకా ఎలక్షన్ లేనే లేదు, ఓన్లీ ప్రెసిడెంట్ ఆయన నామినేట్ చేయటమే కదా. అంతా ఆయన నామినేట్ చేసిన ఈ కండిషన్ పెట్టినట్టు ఈ కెన్ ఆల్సో టేక్ ఇంటు కన్సిడరేషన్ దట్ సెకండ్ టైం ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ దే లెట్ దెం కంటిన్యూ. ఇట్ ఇస్ బెటర్ టు డిలీట్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అమెండ్మెంట్ చెప్పిన దానికి మీరంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించినందుకు శతసహస్ర కోటి నమోవాకాలు మీ అందరికీ. రమణయ్య గారిని మరొక టర్మ్ అంటే 3 సంవత్సరాలు, ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఈ 3 సంవత్సరాలు యువపా బ్యాంక్ మన చాప్టర్కి ప్రెసిడెంట్గా తన పదవిని కొనసాగించి మంచి కీర్తి ప్రతిష్టలు చేసుకోవాలని నేను ప్రతిపాదన చేస్తున్నాను. ఎవరైనా సెకండ్ చేయండి సార్. రాసుకోండి సార్. జిఎన్ఎస్ ప్రసాదరావు గారు సెకండ్ చేశారు. ఐ హావ్ ప్రపోజ్ ఇట్. That he is successfully chosen for second time as the chapter president who will bring glory to the organization for another 3 years with his tact, with his efficiency. కృతజ్ఞతలు. రెండవసారి నన్ను
ఏకగ్రీవంగా మీరు ఆమోదించినందుకు మరొకసారి ధన్యవాదాలు. నేను ఈ 5 సంవత్సరాలు చక్కటి కార్యక్రమాలతో మంచి పనులు చేశారని మీరు అందరూ అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు. చేయడానికి కారణం మీరే. నన్ను ముందుకు తోసారు, చేయండి చేయండి చేయండి. కాబట్టి నేను కూడా చేయగలిగాను. అలాగే నెక్స్ట్ టర్మ్లో కూడా నేను నా కమిటీ మెంబర్స్ కూడా నాకు సహాయపడుతూ మీరందరూ మమ్మల్ని ముందుకు తోసి ఈ యొక్క మరింత 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 పైకి తీసుకుపోవాలని మన బ్యాంక్ పై చెప్పడంలో ఇందాక కాత్యం చంద్రన్న గారు అన్నారు. ఎగ్జాక్ట్ 100% కాదు, 200% కరెక్ట్. నేను ఎందుకు అన్నాను బ్యాంక్ పై చాప్టర్ అని అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంత పెద్ద పేరు పక్కడానికి చేత కాలా. అగొప్ప చేశారా? ఆ పక్కన బ్యాంక్ పైన చెప్పడం మనకి లేదు, వాళ్ళకి తెలియదు కూడా. అసలు అగోపవాలు చేశారు అంటున్నారు. కానీ నేను ఒక మీటింగ్లో పెద్ద మీటింగ్లో వెళ్ళినప్పుడు సార్ పలానా సంవత్సరంలో మా అమ్మాయి కూడా హానర్ చేశారు సార్ ఎంసెట్ డాక్టర్లో. ఎవరు చేశారు సార్? సార్ అది అగోపవాలు చేసినట్టు సార్. కావాలని అది అగోపవాలు చేసినట్టుంది సార్. ఎక్కడ చేశారు? కాటిగూడ హాస్టల్లో సార్. ఏ సంవత్సరంలో? పలానా సంవత్సరంలో. మీ అమ్మాయి ఏం చదువుతుంది? ఫైన్ అయిపోయింది సార్. మా అమ్మాయి బీఎస్సీ ఎంబీబీఎస్ అయిపోయింది, 12 ఏళ్ళు పనిచేస్తుంది సార్. మరి ఎప్పుడైనా వాళ్ళు కలిశారా? లేదు సార్. మరి ఎందుకు కలవలేదు? అగోప వల్ల క్రియేట్ వెళ్తుంది. మనకు నేను రాకముందు నా గొప్పతనం కాదు, నేను చేశానని చెప్పుకోవడం కాదు. మన పెద్దవాళ్ళు ఎందుకో ఏ కథలో పోలేకనో పోతనో వితిన్ 4 walls లో ఉంది ఉంచారు నేను అనుకుంటున్నాను. సో నేను వచ్చిన తర్వాత 10 మందిని కలుపుకొని మీ అందరినీ కలుపుకొని అవుట్ ఆఫ్ 4 walls కొంతవరకు వెళ్ళడం జరిగింది. అందువల్ల మన బ్యాంక్ పై చాప్టర్కు మంచి పేరు రాగలిగింది అని నేను నిదర్శనం. సో ఈరోజు మనం ముందుకు ఎక్కడికి వెళ్ళినా నా గొప్పతనం కాదు, మీరు మీరందరూ కలిసి నన్ను పెద్దం చేశారు. అరే బ్యాంక్ పై చాప్టర్ వాళ్ళు ఇచ్చారా, బ్యాంక్ పై చాప్టర్ వాళ్ళు ఇచ్చారంటే మనకు ఎంతో గర్వకారణం ఉంది. నన్ను అని కాదు, దట్ ఈస్ ఆర్గనైజేషన్. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. దట్ ఈస్ క్రెడిట్ ఆఫ్ ది బ్యాంక్ మన్ చాప్టర్. అది మనకు కావాల్సింది. ఇందాక చెప్పాను, నిన్న కాక మొన్న వచ్చిన పుట్టగొడుగు సంస్థలన్నీ 3 లక్షల వైస్ ప్రెసిడెంట్, 5 లక్షల ప్రెసిడెంట్, ఇంకొకటి. కమిటీ మెంబర్ కావాలంటే నెలకు 3,000 కట్టాలి. సాయంత్రం మందు పార్టీలో కూర్చుందాము, ఎల్లుండి ఎవరితో నువ్వు నేను కలిసి టోపీ పెడతాము. ఒక సామెత ఉంది సార్, ఒక ఆయన ఇంటికి పోతే మాకు ఇట్లా జరిగిందని. ఏంటి అని అంటే పోతున్నాగానే దండేస్తాడు సార్ అన్నాడు. మంచిదేగా, చాలా గౌరవించాడు. ఇంకేం కావాలో దండేస్తే మరి మంచిదే కదా అంటే, లేదు సార్ ఇంకొక గంట ఉన్న తర్వాత శాలువ కూడా కప్పాడు సార్ అన్న. ఇంకా మంచిదే నీకు శాలువ కూడా కప్పాడు సార్. అదే సార్ నేను చెప్పబోతుంటే మీరు ఎందుకు సార్ తొందరపడుతున్నారు అన్నాడు. చెప్పున్నాను అన్న. భోజనం పెట్టింటాడు, మీకు మంచి భోజనం పెట్టింటాడు. ఇంకా అంతకనే కావాల్సింది ఏముంది? కాదు సార్ అన్నాడు. ఇంకేంటి అన్న? లేదు సార్ తెల్లకి టోపీ కూడా పెట్టాడు సార్ అన్నాడు. తెల్లకి టోపీ కూడా పెట్టి పంపించాడు సార్ అన్నాడు. ఏంటి ఆ టోపీ అన్న? సార్ ఏదో ఒక్కరు 7 పెడితే పేరు కుట్టిందంటే అందరు నవ్వుతారని కుట్టలేదు అని చెప్తారు. అలాంటి విషయాలలో ఇందాక చెప్పడం జరిగింది. మోసపూరిత సంస్థలు చాలా వస్తున్నాయి. కాబట్టి దయచేసి మనము పావులో వేడో ఖర్చు పెట్టుకోవాలన్నటువంటి ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను కోరడమే తప్ప వేరే వాళ్ళ మీద చెడ్డ చేయడం కాదు, నా కోరిక కాదు. మనం ఎంతో కష్టపడి, మన తరం ఎంతో కష్టపడి ఈరోజు మనం 10 రూపాయలు సంపాదించుకున్నాం. ఇప్పుడిప్పుడే మనం 10 రూపాయలు ఖర్చు పెట్టాలని బయటకు వస్తున్నాం. ఆ ఖర్చు పెట్టే రూపాయి కూడా మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టి మన సంస్థకు, మీరున్నటువంటి సంస్థకు మంచి పేరు తేవాలనే ఉద్దేశమే కానీ ఈ పై మెరుగులకు ఈ యొక్క విపరీతమైనటువంటి ఆకర్షణలకు లోను కాకుండా ఉండాలని చెప్పి నా కోరికే కానీ వేరే ఉద్దేశం కాదు. ఇందులో కూడా నాకు ఆ పదవి ఇస్తానన్నాడు సార్, నేను అది చేశాను సార్. నాకు ఈ పదవి ఇస్తానన్నాడు సార్, నాకు అది చేశాను సార్. కానీ ఇక్కడ బ్యాంక్ పై చాప్టర్లో నేను ప్రెసిడెంట్ అయినా, ఇంకొకరి కమిటీ మెంబర్ అయినా అందరినీ సమానంగా చూశానే కానీ నేను ప్రెసిడెంట్ అని చెప్పి ఎప్పుడు నేను కాలం ఎత్తుకోలేదు. ఈ రోజు కూడా చెప్తున్నా, నేను ప్రెసిడెంట్ అని చెప్పి ఎప్పుడు కాలం ఎగరేయలేదు.
అందరినీ సమానంగా ఒక్కొక్కరు ఎన్ని విమర్శలు చేశారో నాకు తెలుసు, విషయం తెలుసు. అవన్నీ కూడా కనుక పెట్టుకొని మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు పోగలిగాను. అది అమ్మవారి దయ, నా యొక్క అదృష్టం అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఒక 15-20 మినిట్స్లో మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనకు సభకు వచ్చి 17 మంది కొత్తగా మెంబర్లు సెలెక్ట్ అయ్యారు, కొత్తగా మెంబర్షిప్ చేరారు. వారందరికీ కూడా నా తరఫున మన బ్యాంక్ పై కృతజ్ఞతలు. వారందరూ కూడా కొత్తగా మెంబర్షిప్ చేరారు, వారందరూ కూడా డయాస్ దగ్గరికి వస్తే వారు మన సదా ఓకే బుకే తీసుకోండి. రమణయ్య గారి ఆధ్వర్యంలో రాబోయే 3 ఏళ్లలో మన అవోపా బ్యాంక్ జెండా ఇంకా మరింత భోజనం చేసిన తర్వాత కూడా ఆసక్తిగా కూర్చునేటువంటి శ్రోతలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. బాబు నన్ను మాట్లాడమని నువ్వు మాట్లాడితే ఆ పంపిణీ కార్యక్రమం ఇప్పుడే చేయాలా? శక్తి సామర్థ్యాలు, ప్లస్ పాయింట్లు, స్ట్రెంగ్స్ అనేటువంటివి ఒక ఎత్తు అయితే, ఏ మనిషి ఏ పని చేయాలన్నా కూడా ప్రపంచంలో 10 మందిని కలుపుకొని పోవడం అనేటువంటిది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం. ఆ లక్షణం రమణయ్య గారిలో పుష్కలంగా ఉంది అని నేను చెప్తున్నప్పుడు నాతో ఏకీభవించే వాళ్ళు ఉంటే దయచేసి భోజనం చేసి పొందిన శక్తితో మరింత గట్టిగా తప్పట్టు కొట్టాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే సంస్థ కానీ, ఎటువంటి సంస్థ కానీ, ఎంతటి సంస్థ కానీ, ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా 10 మంది కలిస్తేనే లిటిల్ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్ అంటాం మనం. బూంద్ బూంద్ సాగర్ అంటాం హిందీలో. ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాలవుతుంది అంటాం మనం. మనందరం విడివిడిగా చేసేటువంటి పనులని కలిసికట్టుగా, కన్సార్టెడ్గా, యూనిఫైడ్గా చేసినప్పుడు దాని బలం, దాని ఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉండేటువంటి విధంగా సత్ఫలితాలు రాబట్టడానికి ఒక సరైనటువంటి మనిషి కావాలి. అందుకే మన గురువులైనటువంటి రామానందం గారు చక్కటి ప్రతిపాదన చేశారు. ఆయన చేసిన ప్రతిపాదన ఇక్కడ ఉన్నటువంటి మన అందరి మనసుల్లో ఉన్నటువంటి మాటే. అవును కదా? అవునంటే తప్పట్లేదు. ఎందుకంటే మనం మనుషులై పుట్టిన తర్వాత మన జీవన వృత్తి కోసం కానీ, మన అనేక విధాల కార్యక్రమాలకు కానీ పనులు చేస్తూ ఉంటాం. కానీ మనం చేసే పనులు మన కోసం కాకుండా మన మాటైనా, మన కలమైనా, మన గడమైనా, మన కృషైనా, మన సాధనైనా 10 మందికి పనికొచ్చే విధంగా చేయటం అనేటువంటిది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని మనం వదులుకోకూడదు. ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ ఆవోపా బ్యాంక్మన్ చాప్టర్ ఆ జెండా ఇలా పట్టుకొనే ఉన్నాడు. ఇందాక ఎవరు ఆవోపా అంటే కాదు బ్యాంక్మన్ చాప్టర్ అని చెప్పి ఆయన ఒక ఉత్తేజభరితంగా చెప్పాడు. చూసారా? ఆ సెల్ఫ్ ఐడెంటిటీ అనేటువంటిది చాలా ముఖ్యం. అది వ్యక్తికైనా సంస్థకైనా. అటువంటి బలం ఉన్నటువంటి వాడు, అటువంటి సంకల్ప బలం ఉన్నటువంటి వాడు మనకి మళ్ళీ 3 సంవత్సరాల పాటు ప్రెసిడెంట్గా ఉన్నాడంటే విహారయాత్రలు మొదలుకొని
సామాజిక ప్రయోజనాలు ఉండేటువంటి అనేక మహత్తర కార్యక్రమాల వరకు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయని మనం ఖచ్చితంగా ఎదురు చూడవచ్చు అని నేను భావిస్తున్నాను. రెండోసారిగా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ రమణయ్య గారికి నేను మనఃపూర్వకంగా అభినందనలు తెలుపుతూ అందరి ముందు సభాముఖంగా కావలించుకొని మరి